ఒక్కసారి చూడండి, ఇక్కడ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో మీకు జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సిసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ అన్నీ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా వస్తాయి. బోత్ మీకు లైవ్ ప్లస్ రికార్డింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. అయితే ఫీజు అనేది 60,000 రూపీస్కి మనం ఇవ్వడం జరుగుతుంది విత్ ఈజీ ఈఎంఐ ఆప్షన్ 5,000 per month. అయితే కోర్స్ బ్యూటీనెస్ ఏంటి అంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో దట్ టెస్ట్ సిరీస్ అనేవి రెగ్యులర్గా రాయగలరు, ఆన్సర్ రైటింగ్ కూడా రాయగలరు, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే, ఒకవేళ డెమో సెషన్స్ కూడా చూడాలి అనుకున్నా యూ కెన్ సింప్లీ కాల్ టు దిస్ నంబర్ 7893899553. రైట్. సో దిస్ ఈస్ ద ప్రియాంబుల్, ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రియాంబుల్ అని చూసారా? సేమ్ ఎగ్జాక్ట్లీ మనకి ఇలానే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒరిజినల్ హ్యాండ్ రిటర్న్ బుక్లో చూసుకున్నట్లయితే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రియాంబుల్ అనేది స్టార్టింగ్లోనే ఉంటుందన్నమాట. క్లియర్? సో మీరు బుక్ కవర్ అనేది ఓపెన్ చేసిన వెంటనే మనకి ప్రియాంబుల్ అనేది అపియర్ అవుతుంది. క్లియర్? సో అయితే ఈ ప్రియాంబుల్ని నేను ఇక్కడ జనరల్గా ఒకసారి మీకు చదివి వినిపిస్తాను, తర్వాత దీన్ని డీటెయిల్డ్గా మనం క్లియర్ అనాలిసిస్ అనేది చూద్దాం. క్లియర్? రైట్. అయితే ఒక్కసారి చూడమ్మా. ఇట్స్ సేయింగ్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ప్రతి వర్డ్కి మీనింగ్ కూడా మనం చూద్దాం తర్వాత. రైట్? ఎస్, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to constitute India into the sovereign, socialist, secular, democratic republic. Clear? And to secure to all its citizens. Clear? సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1 అనేది ఉంది కదా, రైట్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 అనేది కూడా మీకు నెంబర్ కనిపిస్తుంది. ఈ 1, 2 మీనింగ్ ఏంటి అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఇవి లేవన్నమాట, తర్వాత వీటిని యాడ్ చేయడం జరిగింది త్రూ అమెండ్మెంట్. క్లియర్? సో అదంతా కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ హ్యావ్ దిస్. సో సి, జస్టిస్, సోషల్, ఎకనామిక్, పొలిటికల్, అంటే జస్టిస్, సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ కావాలని, లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. అంటే లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్, లిబర్టీ ఆఫ్ ఫెయిత్, లిబర్టీ ఆఫ్ వర్షిప్, ఇట్లాంటివన్నీ కూడా ప్రజలకు ఉంటాయి. క్లియర్? అండ్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్. క్లియర్? ఈ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ అనేది ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా ఉంటుంది అని కాన్స్టిట్యూషన్లో చెప్తున్నారు ప్రియాంబుల్ ద్వారా. అండ్ త్రూ ఫ్రెటర్నిటీ ఎష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ ది యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్. క్లియర్? అంటే ఇక్కడ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్ని తర్వాత యాడ్ చేయడం, అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. క్లియర్? రైట్. అండ్ నెక్స్ట్ సి, ఇన్ అవర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. క్లియర్? కాన్స్టిట్యూషన్ అనేది డ్రాఫ్ట్ చేసిన తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో పెట్టడం జరిగింది అని మనం ముందు క్లాసులో డిస్కస్ చేసుకున్నాం. రైట్? ఎస్. సో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో దిస్ 26th డే ఆఫ్ నవంబర్ 1949, ఈ నవంబర్ 49 26th డే రోజు డూ హియర్ బై అడాప్ట్, మనం దీన్ని స్వీకరిస్తున్నాము, ఎనాక్ట్ అండ్ గివ్ టు అవర్ సెల్వ్స్ దిస్ కాన్స్టిట్యూషన్, ఈ కాన్స్టిట్యూషన్ని మనము మనకి ఇచ్చుకుంటున్నాము అని చెప్తున్నారనమాట. క్లియర్? సో ఈ సేమ్ ఎగ్జాక్ట్ వర్డ్స్ అనేవి మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్లో రాసి ఉండడం అనేది చూస్తామన్నమాట. క్లియర్? రైట్. అయితే ఇఫ్ యూ టేక్ 1 అండ్ నెంబర్ 2 అనేది చూసుకున్నట్లయితే మనం 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1976లో వీటిని యాడ్ చేయడం జరిగిందనమాట. అమెండ్మెంట్ అంటే నథింగ్ బట్ సవరణలు, అంటే ఏవైనా చేంజెస్ చేస్తే వాటిని మనం అమెండ్మెంట్స్ అని అంటాం. అయితే సావరిన్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అనేవి మనం ముందు నుంచి ఉండడం చూస్తాం. క్లియర్? అంటే మనకి కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా సావరిన్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అనేవి ఉన్నాయి. క్లియర్? అయితే వీటికి ఎడిషనల్గా మనం సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అన్న వర్డ్స్ని యాడ్ చేసామన్నమాట. క్లియర్? సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అన్న వర్డ్స్ యాడ్ చేసాం. ముందు నుంచే ఉండేవి SDR, సావరిన్, డెమోక్రటిక్, రిపబ్లిక్. గుర్తుంచుకోండి, ఈవెన్ మనకి కొన్ని స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కానీ రిమైనింగ్ ఎగ్జామినేషన్స్లో అడగచ్చు ఇండిపెండెన్స్ నుంచి ఏ ఉన్నాయి, తర్వాత ఏవి అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారని. ముందు నుంచి సావరిన్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఉండేది, తర్వాత
సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అన్న టర్మ్స్ అనేవి మనకి పెట్టడం జరిగింది. అండ్ ఈవెన్ కొన్ని ఎగ్జామినేషన్స్లో కూడా వీటిని వరుసగా అరేంజ్ చేయమని చెప్తారు. సో గుర్తుంచుకోండి, దట్ ఈజ్ ట్రిపుల్ ఎస్. క్లియర్? ట్రిపుల్ ఎస్ వస్తుంది, తర్వాత డిఆర్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ద సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఆ వర్డింగ్స్ కూడా గుర్తుంచుకోండి, సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని చూస్తాం. క్లియర్? రైట్. అండ్ ఇదొకటి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976తో యాడ్ అయింది. అండ్ ఇది మాత్రమే కాకుండా మనం సేమ్ ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లోనే 1976లోని ఈ వర్డ్స్ని యాడ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఇక్కడ చూసారా 2 దగ్గర యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ అని ఉంది. అక్కడ కేవలం ముందు వరకు యూనిటీ ఆఫ్ ది నేషన్ అని మాత్రమే ఉండేది. క్లియర్? అంటే ఇంటిగ్రిటీ అన్న వర్డ్ కూడా మనం తర్వాత యాడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా 1976 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో మనం ద సోషలిస్ట్ సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ ఈ 3 టర్మ్స్ అనేవి ప్రియాంబుల్లో యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. క్లియర్? సో యూనిటీ ఆఫ్ ది నేషన్ ప్లేస్లో యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ని యాడ్ చేయడం జరిగింది. సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ప్లేస్లో సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ని యాడ్ చేసి టోటల్గా సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా మనం మార్చామన్నమాట. క్లియర్? సో ఇంతవరకు కూడా మీకు కాన్సెప్చువల్గా ఇది ప్రియాంబుల్ అనేది అర్థమైంది. అవునా? దీన్ని ఇంకా డీటెయిల్డ్గా అసలు ఎప్పటి నుంచి వచ్చింది, ఈ వర్డ్స్ యొక్క మీనింగ్ ఏంటి, అదంతా కూడా నేను డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. అయితే వరల్డ్ కాన్స్టిట్యూషన్స్ అనేవి చూసుకున్నట్లయితే అమెరికన్ కాన్స్టిట్యూషన్ కూడా మనం ప్రియాంబుల్తో స్టార్ట్ అవ్వడం అనేది చూస్తామన్నమాట. క్లియర్? ఈవెన్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ కూడా ప్రియాంబుల్తో స్టార్ట్ అవుతుంది. అలానే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ప్రియాంబుల్తో స్టార్ట్ అవ్వడం అనేది చూస్తామన్నమాట. అయితే ప్రియాంబుల్ అని మనం దీనికి నేమింగ్ అనేది ఇచ్చాం. ద టర్మ్ ప్రియాంబుల్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఇట్ ఇంట్రడ్యూసెస్ ది కాన్స్టిట్యూషన్ అన్నమాట. క్లియర్? సో ఈ ప్రియాంబుల్ అంటే ఏంటంటే ది ఇంట్రడక్షన్ ఆర్ ది ప్రిఫేస్ టు ది కాన్స్టిట్యూషన్. అయితే మీరు జనరల్గా బుక్స్ అనేవి చూస్తున్నప్పుడు బుక్స్లో జనరల్గా ముందు మాట అని రాసి ఉంటుంది. అవునా? ఫోర్వర్డ్ అని రాసి ఉంటుంది. సో దట్ అక్కడ ఆథర్ తన బుక్ని ఏ విధంగా డిజైన్ చేస్తున్నాడు, ఏ విధంగా రాస్తున్నాడు, ఇన్స్పిరేషన్ ఏంటి, బుక్లో ఏముంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. అవునా? సో ఇటువంటి ముందు మాట ఫోర్వర్డ్ని మనం ప్రిఫేస్ అని అంటాము. సో ఇక్కడ కూడా మన కాన్స్టిట్యూషన్ అనేది చాలా బల్కీ కదా. సో అందులో అసలు ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది ముందుగానే ఒక చిన్న స్లైట్ టేస్ట్ ఇచ్చే మేనర్లో ప్రియాంబుల్ని నీట్గా డిజైన్ చేసి దాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ముందు భాగంలో పెట్టడం జరిగిందనమాట. క్లియర్? అండ్ యాజ్ వీ డిస్కస్డ్ ఇన్ ఎర్లియర్ క్లాసెస్ ప్రియాంబుల్ ఈజ్ ది లాస్ట్ మేడ్ వన్. క్లియర్? అసలు ఈ ప్రియాంబుల్ని లాస్ట్లో తయారు చేశారు. లాస్ట్లో తయారు చేసినప్పటికీ కూడా కాన్స్టిట్యూషన్ యొక్క ఓపెనింగ్లోనే దీన్ని పెట్టడం అనేది జరిగిందనమాట. క్లియర్? రైట్. అయితే ఇది ఈ ప్రియాంబుల్లో ఏముంటుంది అంటే చాలామంది చెప్తున్నారు ఎస్ ఇట్ కంటైన్స్ ది ఎసెన్స్. క్లియర్? అసలు కాన్స్టిట్యూషన్లో ఏముంటుందో ఇది చెప్తుంది. ఎసెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని ఇది చూపిస్తుంది అండ్ ది సమ్మరీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని ఇది చూపిస్తుంది అని అంటున్నారనమాట. క్లియర్? అండ్ దెర్ ఈజ్ వన్ ఫేమస్ ఎమినెంట్ జ్యూరిస్ట్ ఇండియన్ అతను, దట్ ఈజ్ N.A. Palkiwala. క్లియర్? N.A. Palkiwala. He called the preamble as the ఐడెంటిటీ కార్డ్. క్లియర్? ఐడి కార్డ్గా అభివర్ణించడం జరిగిందనమాట. క్లియర్? ఐడి కార్డ్ ఐడెంటిటీ కార్డ్ కింద అభివర్ణించడం అనేది జరిగింది. సో ఏ విధంగా ప్రతి వ్యక్తికి ఒక ఐడెంటిటీ కార్డ్ అనేది ఉంటుందో, సో ఆ వ్యక్తిని ఈ ఐడి కార్డ్ చూస్తే అతను ఏం చేస్తున్నారు ఏంటి అనేది బేసిక్గా ఏ డీటెయిల్స్ అయితే తెలుస్తాయో, అలానే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే మా ప్రియాంబుల్ని చూడండి చాలు అన్నట్లుగా మన ఇండియన్ ప్రియాంబుల్ అనేది డిజైన్ చేయడం జరిగిందని చెప్తున్నారనమాట. క్లియర్? రైట్. అయితే ఈ ప్రియాంబుల్కి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దేని నుంచి ఇన్స్పైర్ తీసుకుని చేశారు దీన్ని అంటే, రైట్, there is something that is called the objective resolution. మనం ముందు క్లాసెస్లో కూడా దీన్ని డిస్కస్ చేయడం అనేది జరిగింది. క్లియర్? సో దట్ ఈజ్ ది ఆబ్జెక్టివ్ రిజల్యూషన్. ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి గైడెన్స్గా ఏ ప్రిన్సిపల్స్ ఉండాలి? క్లియర్? సో మెంబర్స్ అందరూ కలిశారు,
దేని మీద డిస్కస్ చేస్తారు? అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని తయారు చేయాలి, దాని యొక్క మెయిన్ గోల్స్ ఏముండాలి అని అందరూ కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని పాస్ చేశారనమాట. ఆబ్జెక్టివ్ అంటే ఆబ్జెక్టివ్స్, క్లియర్, ది ప్రిన్సిపల్స్, ఐడియల్స్, మారల్స్ ఏ విధంగా ఉండాలి అనేవి ఆబ్జెక్టివ్స్ కింద మనం చూస్తాము. రిజల్యూషన్ అంటే అందరూ కూడా ఎస్ మేము దీనికి నిబద్ధులమై ఉంటాము అని ప్రామిస్ ఏదైతే తీసుకుంటారో దాన్ని రెజల్యూషన్ అని అంటామన్నమాట. సో ఓవరాల్గా దిస్ ఈజ్ ది ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. దిస్ వాజ్ మూవ్డ్ బై ది పండిట్ నెహ్రూ, క్లియర్. పండిట్ నెహ్రూ గారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అన్న నేమ్తో కొన్ని ఆబ్జెక్టివ్స్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది, అంటే ఇంట్రడ్యూస్ చేశారనమాట. అండ్ దాన్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు, క్లియర్. ఎప్పుడు యాక్సెప్ట్ చేశారమ్మా? దట్ ఈజ్ ఇన్ January 22, 1947. 1947 January 22న యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. అంటే పండిట్ నెహ్రూ గారు మూవ్ చేశారు, వెంటనే అందరూ కూడా యాక్సెప్ట్ చేశారనమాట, క్లియర్. సో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనకి ఈ ఓవరాల్ ప్రియాంబుల్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. అయితే యూ మే గెట్ సమ్ డౌట్స్. సార్ ఇందాక ఆ టర్మ్స్ అన్నీ చెప్పారు కదా, దట్ ఈస్ సావర్నిటీ కానీ, జస్టిస్ కానీ, లిబర్టీ కానీ, ఈక్వాలిటీ కానీ, ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ రెజల్యూషన్లో ఉన్నాయా? ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ రెజల్యూషన్లో ఉన్నాయి. వాటిని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని మన ప్రియాంబుల్ని డిజైన్ చేయడం అనేది జరిగిందనమాట, రైట్. ఎస్, అయితే బేసిక్గా ఇదంతా కూడా చూసాం కదా. అయితే మన ప్రియాంబుల్ని కూడా మనం కాస్త డీటెయిల్డ్గానే చదవడం అనేది జరిగింది. అనలిటికల్గా మనం డిస్కస్ చేయకపోయినా అప్పుడే కాస్త క్లియర్గా మీకు కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అవుతుంది కదా, దాన్ని నేను జాట్ డౌన్ ఒకసారి రాస్తాను, క్లియర్గా చూడండి. అసలు మన ప్రియాంబుల్ అనేది దేన్ని చూపిస్తుంది, ఎక్స్ప్రెస్ చేస్తుంది అనేది మీకు కాస్త అర్థమవుతుంది, క్లియర్, రైట్. సో వాటినే మనం ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది ప్రియాంబుల్ అని అంటాం. ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా ప్రొడక్ట్, ఈటబుల్స్ ఏవైనా కొన్నారు అంటే సో దాని మీద రాసి ఉంటుంది ఇంగ్రీడియంట్స్, అంటే ఏవేవి యూజ్ చేసి ఈ ప్రోడక్ట్ని తయారు చేశారు అని ఇంగ్రీడియంట్స్ రాసి ఉంటాయి, అవునా. అయితే మన ప్రియాంబుల్ కూడా ఒక గ్రేట్ యాక్టివిటీ కదా. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి అనేది చెప్పడాన్ని ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది ప్రియాంబుల్ కింద చూపించడం జరిగిందనమాట. ఒకసారి చూడండి, ఇట్ సేస్, సి మన ప్రియాంబుల్ దేంతో స్టార్ట్ అవుతుంది? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నారనమాట, అవునా, రైట్. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? మేము ఇండియన్స్, క్లియర్, మేము ప్రజలము. వీ హ్యావ్ టేకెన్ అంటే సి ఇక్కడ ఏమని చూపిస్తున్నారు? ద సోర్స్ ఆఫ్ ది అథారిటీ. ఎవరు మీకు అథారిటీ ఇచ్చారని అడుగుతారు కదా, అప్పుడు చెప్పచ్చు ఎవరిచ్చారంట అథారిటీ? ప్రజలే ఇచ్చారు, భారత ప్రజలే ఇచ్చారు మాకు ఈ కాన్స్టిట్యూషన్ని కావాలి అని చెప్పి. సో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మేము ఉపయోగించుకుంటున్నాము. సో వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా, మేము దీన్ని ఇచ్చుకుంటున్నాము అని చెప్తున్నారనమాట, క్లియర్. సో సింప్లీ మనకి ప్రియాంబుల్లో అర్థమవుతుంది, కాన్స్టిట్యూషన్ అనేది తన అథారిటీని పీపుల్ దగ్గర నుంచే తెచ్చుకుంటుంది అని రిప్రజెంట్ చేస్తూ స్టార్టింగ్ టర్మ్స్ని మనం వి ద పీపుల్ ఆఫ్ ఇండియాగా పెట్టుకున్నాం అనమాట, క్లియర్. సో సోర్స్ ఆఫ్ ది అథారిటీ అనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇది మాత్రమే కాదు, వీ షల్ ఆల్సో అబ్జర్వ్ ది నేచర్, క్లియర్. సో నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్ అనేది చూస్తాం. నేచర్ అంటే ఏంటి? దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంట? సోవరిన్ క్యారెక్టర్ ఉంటుంది, సోషలిస్ట్ క్యారెక్టర్ ఉంటుంది, సెక్యులర్ క్యారెక్టర్ ఉంటుంది, డెమోక్రటిక్ క్యారెక్టర్ ఉంటుంది, రిపబ్లిక్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఈ SSDR అనే క్యారెక్టర్స్ అనేవి ఇండియన్ ఫిలాసఫీలో చూస్తాము అని చెప్తున్నారనమాట, క్లియర్. అంటే మన ప్రియాంబుల్ క్యారెక్టరిస్టిక్స్ని చెప్తుందన్నమాట, రైట్. అండ్ నెక్స్ట్ చూడండి, ఆబ్జెక్టివ్స్ అనేవి కూడా మన ప్రియాంబుల్ని చూస్తే అర్థమవుతుంది, క్లియర్. సో దోస్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, ఎస్ ఇది కూడా ఈ టర్మ్స్ కూడా మనం ప్రియాంబుల్లోనే చూసాం. దట్ ఈస్ ది జస్టిస్, ది ఈక్వాలిటీ, ది లిబర్టీ కాన్సెప్ట్ అండ్ ది ఫ్రెటర్నిటీ. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్గా మనం చూస్తాం, క్లియర్, రైట్. అండ్ మరొకటి ఏంటి అంటే, ఏ రోజు మనం అడాప్షన్ చేసుకున్నామో కూడా ఆ డేట్తో సహా మనం ప్రియాంబుల్లో దాన్ని చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా మనకి రాసుంది, దట్ ఈస్ ది November 26, 1949. November 26, 1949 రోజు మనం దీన్ని అడాప్ట్ చేసుకున్నాము, అంటే దీన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాము అని చెప్తున్నారు. బట్ అయితే గుర్తుంచుకోండి వన్ థింగ్, సి అడాప్షన్ అనేది 26th November 1949 జరిగినప్పటికీ కూడా
ఎన్ఫోర్స్మెంట్ మాత్రం Jan 26, 1950కి రావడం అనేది జరిగింది. క్లియర్. సో ఎందుకు మనం 26th Jan తీసుకున్నామో నేను ఎర్లియర్ క్లాసెస్లో చెప్పాను. సో 1950 అంటే 2 months తర్వాత, క్లియర్, Jan 26th November 1950న మనం దీన్ని ఎనాక్ట్మెంట్లోకి తీసుకొచ్చాం. ఎనాక్ట్మెంట్ అంటే ఏంటి? ద అప్లికేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ని మనం ఎనాక్ట్మెంట్ అని అంటాం. అంటే ఇది కాన్స్టిట్యూషన్లో యాడ్ చేసేసినప్పటికీ కాన్స్టిట్యూషన్ చాలా ప్రిన్సిపల్స్ అనేవి మనకి Jan 26 November 1915 మాత్రమే, క్లియర్. సో 1950 Jan 26 నుంచి మాత్రమే ఎనాక్ట్మెంట్లోకి రావడం అనేది జరిగింది, రైట్. ఎస్. అయితే ఫ్యూ థింగ్స్ దట్ యూ మే గెట్ సమ్ కన్ఫ్యూషన్. ఏంటి అంటే కొన్నిసార్లు మీ క్వశ్చన్స్ అనేవి కూడా రావచ్చు. ప్రియాంబుల్ అనేది పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది అని అంటారు. నో, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫాల్స్. ప్రియాంబుల్ అనేది ఏ పార్ట్లో కూడా యాడ్ చేసి లేదు, గుర్తుంచుకోండి. అండ్ కొన్నిసార్లు ప్రియాంబుల్ అనేది ఇండియన్ ఆర్టికల్ 1లో కానీ డిఫరెంట్ ఆర్టికల్స్లో రాసి ఉన్నది అంటారు. నో, అబ్సల్యూట్లీ ప్రియాంబుల్ అనేది ఏ ఇండియన్ ఆర్టికల్లో కూడా రాసిలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమంటాము, ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ అని అంటామా, అట్లాగా ఒక ఆర్టికల్ అనేది ఉంటుంది. ప్రియాంబుల్ గురించి కూడా నో, ప్రియాంబుల్ గురించి ఏ పార్ట్లోని మనం యాడ్ చేయలేదు అండ్ ఏ ఆర్టికల్లో కూడా యాడ్ చేయలేదు. ఇది ఒక ఫోర్వర్డ్ కింద, క్లియర్, ఒక ముందు మాట కింద, ఒక ఎసెన్స్ కింద మన కాన్స్టిట్యూషన్ ఓపెన్ చేసే ముందే ఇది ఉంటుంది అని చూస్తాం, క్లియర్. సో ఇది గుర్తుంచుకోండి. కన్ఫ్యూజన్ చేయడానికి కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో వాటిని మీరు ట్రూ అని తీసుకోకండి, దోస్ ఆర్ ఫాల్స్, క్లియర్, రైట్. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు LTX క్లాసెస్. అయితే మనం లక్ష్మీకాంత్ పాలిటీ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తున్నాం కదమ్మా. దాంట్లో భాగంగా చాప్టర్ 5 ప్రియాంబుల్ చాప్టర్ అనేది చూడండి, లెక్చర్ 2, రైట్. సో ప్రియాంబుల్ లెక్చర్ 1లో ప్రియాంబుల్లో ఏముంటుంది, అసలు ప్రియాంబుల్ ఎలా ఉంటుంది అంతా కూడా డిస్కస్ చేసుకున్నాం. సో తర్వాత ఇంగ్రీడియంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ద మెయిన్ కాన్సెప్ట్, అసలు ప్రియాంబుల్లో ఉన్న టర్మ్స్ యొక్క మీనింగ్స్ అనేవి నేను చాలా జాగ్రత్తగా డీటెయిల్డ్గా నీట్గా మీకు అనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్లీజ్ పుట్ గ్రేటర్ కాన్సన్ట్రేషన్, క్లియర్. సో మీరు క్లియర్గా దీన్ని అబ్జర్వ్ చేస్తూ చదువుకుంటే మాత్రం మీకు ఈజీగా లక్ష్మీకాంత్ అనేది అర్థమవుతుంది అనమాట, రైట్. ఎస్. సో ఇంకెందుకు లేట్, క్లాస్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఇక్కడ ఒకసారి చూడమ్మా, యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్యాక్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మీకు టోటల్గా 9 కోర్సెస్ అమ్మా. అవి హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, సీసాట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్. ఇవన్నీ కూడా మీకు 2024 ప్రిలిమ్స్ ఎగ్జామ్ టైం వరకు కూడా వ్యాలిడిటీగా ఉంటుంది. అయితే ఈ టోటల్ కోర్సెస్ అన్నీ కూడా కేవలం 5,000 రూపీస్కే లాంచ్ చేయడం అనేది జరిగిందమ్మా. కేవలం 5,000 రూపీస్కి మీకు ఈ 9 కోర్సెస్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటున్నాయన్నమాట, రైట్. అయితే ఒకవేళ ఇది మీకు లైఫ్ టైం కావాలి అనుకున్నా సరే, మీకు ఇంకే ఇన్ఫర్మేషన్ గురించి అయినా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు. కేవలం 5,000 రూపీస్తో చాలా తక్కువకి ఈ ఆఫర్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. అయితే ఇది కేవలం ఈరోజు మాత్రమే వ్యాలిడిటీ అమ్మా. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాల్ టు దిస్ నెంబర్ అండ్ యూ కెన్ జాయిన్ దిస్ ప్యాక్. ప్రియాంబుల్లో ఉన్న టర్మ్స్ అనేవి చూడమ్మా, కీవర్డ్స్. ఫస్ట్ వన్ సావరిన్. సావరిన్ అంటే ఏంటి? సావరిన్ అంటే తెలుగులో మనం సార్వభౌమత్వం అని అంటాం. అంటే మన మీద అధికారం అనేది కేవలం మనకి మాత్రమే ఉంటుంది తప్ప, మన నిర్ణయాలను మనం మాత్రమే తీసుకుంటాం తప్ప, మన నిర్ణయాలు ఏముండాలి, ఎలా ఉండాలి అని వేరొకరు నిర్ణయించారనమాట. దాన్ని సావర్నిటీ అని అంటాం, రైట్. సో అందుకనే ఈవెన్ జనరల్గా ఇక్కడ ఏమని చెప్తాము, సావర్నిటీ అంటే ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక సావరిన్ నేషన్, ఒక సార్వభౌమత్వం కలిగిన దేశం కింద వచ్చింది అని అంటాం. అంటే ఏంటి, ఇండియా ఎవరి మీద కూడా డిపెండెన్సీ అవ్వదు, క్లియర్. ఎవరి మీద కూడా డిపెండెన్సీ అవ్వదు. మనం ఎవరి మీద ఆధారపడము అండ్ మనం ఎవరి అధికారంలో కూడా ఉండము. అంటే ఇండియా డొమినియన్ కూడా కాదు, అంటే ఎవరి అధికారంలోనే ఉండము, ఎవరి మీద కూడా ఆధారపడము. మన రిలేషన్స్ అన్నీ కూడా మనమే తీసుకుంటాము. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ స్టేట్ కాబట్టి అని చెప్పడానికి ప్రియాంబుల్లో ఈ వర్డ్ సావరిన్ అన్నది యూజ్ చేయడం అనేది జరిగిందనమాట, క్లియర్. అయితే ఇండిపెండెంట్ స్టేట్. అయితే ఈ ప్రాబ్లం అంతా కూడా చూడండి, దట్ ఇండియా 1947 ఇండిపెండెన్స్ వచ్చింది. అయితే ఎప్పుడైతే 1757 నుంచి ఆర్ ముందు నుంచి బ్రిటిష్ చేతుల్లో
కొన్ని ప్లేసెస్ అనేవి కంట్రోల్లో ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈరోజు ఇండియాలో కలవడం అనేది జరిగింది. కంప్లీట్ ఇండియా అనేది సావరిన్ స్టేట్ అంటే యాజ్ ఆఫ్ నౌ ప్రియాంబుల్ అంటే కాన్స్టిట్యూషన్ వచ్చే టైం కల్లా ఏ ప్లేసెస్ అయితే ఇండియన్ డొమినియన్లో ఉన్నాయో ఇండియాలో ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఇండిపెండెన్స్ అనేవి తెచ్చుకున్నాయి. అందుకే ఈరోజు ఇండియా అనేది ఇండిపెండెంట్ స్టేట్ అని చెప్తామన్నమాట. అండ్ 1950లో చూడండి, 1950లో ఇండియా కామన్వెల్త్ స్టేట్స్లో మెంబర్షిప్ అనేది తీసుకుంది. క్లియర్? కామన్వెల్త్ అంటే ఏంటి? ఇది ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ వేర్ దీనికి లీడ్ కింద యునైటెడ్ కింగ్డమ్ ఉంటుందన్నమాట. యునైటెడ్ కింగ్డమ్ అంతవరకు ఏ కంట్రీస్ని పరిపాలించిందో ఆ కంట్రీస్ అందరినీ కూడా ఒక ఆర్గనైజేషన్లో ఉంచి రిలేషన్స్ అనేవి పెంచుకుందాం అన్న ఉద్దేశంతో ఉండడం అనేది జరిగింది. అయితే 1950లో ఈ కామన్వెల్త్ ఆర్గనైజేషన్స్లో ఇండియా పార్టిసిపేట్ చేసింది. అయితే కాన్స్టిట్యూషన్లో క్లియర్గా చెప్తున్నారు, ఈ విధంగా పార్టిసిపేట్ చేయడం వలన ఇండియా యొక్క సోవర్నిటీకి ఏమాత్రం కూడా ప్రాబ్లం ఉండదు. ఇండియా కంప్లీట్గా సోవరిన్ నేషనే. కామన్వెల్త్లో జాయిన్ అవ్వడం అన్న ఇంట్రెస్ట్ అనేది మన మీద ఆధారపడి ఉంది. మనం ఇష్టంతో జాయిన్ అయ్యాం అంతే తప్ప ఎవరి ఫోర్స్ కూడా లేదు, ఎవరి వల్ల భయపడి మనం జాయిన్ అవ్వలేదు. కేవలం మనం ఒక ఇండిపెండెంట్ స్టేట్గానే జాయిన్ అవ్వడం జరిగింది అన్న క్లారిటీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలోనే మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ఇవ్వడం అనేది జరిగిందనమాట. రైట్. సో దీంతో క్లియర్గా ఏమవుతుంది, ఇండియా అనేది కంప్లీట్ ఇండిపెండెంట్ స్టేట్. తన రిలేషన్స్ అనేవి చూడండి, బోత్ ఇంటర్నల్ రిలేషన్స్ అంటే ఏంటి? ఇండియా అనే కంట్రీ ఇంటర్నల్గా ఎటువంటి రెగ్యులేషన్స్ని పెట్టుకుంటుంది, ఎటువంటి రూల్స్ పెట్టుకుంటుంది, అదంతా కూడా ఇండియా కంట్రీ యొక్క ఇష్టమే. అందుకే ఇంటర్నల్ రిలేషన్స్ అని అంటున్నాం. ఇది కంప్లీట్గా ఇండియా ఇష్టం వచ్చినట్లు చేస్తుంది. అండ్ ఈవెన్ ది ఎక్స్టర్నల్ రిలేషన్స్ కూడా ఎలా ఉండాలి అనేది ఇండియా మాత్రమే తీసుకుంటుంది. ఎక్స్టర్నల్ రిలేషన్స్ అంటే ఇండియా ఏ కంట్రీతో ఎలా నడుచుకోవాలి అంటే అమెరికాతో రిలేషన్స్లో ఉండాలా, రష్యాతో రిలేషన్స్తో ఉండాలా, జపాన్తో మాట్లాడాలా, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలా, పాలస్తీన్తో మాట్లాడద్దా, ఇట్లాంటి రిలేషన్స్ అన్నీ కూడా ఇండియా తనంతట తానుగానే తీసుకుంటుంది అని చెప్తున్నారనమాట. రైట్. ఎస్. అండ్ దీంతోనే మళ్ళీ కూడా క్లారిటీ ఇస్తున్నారు, ఈవెన్ ఇండియా యునైటెడ్ నేషన్స్లో కూడా జాయిన్ అవ్వడం అనేది జరిగింది. గ్లోబల్ ఆర్గనైజేషన్స్లో ఉన్నంత మాత్రాన మన సావర్నిటీ సార్వభౌమత్వానికి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అని క్లియర్గా చెప్తున్నారనమాట. రైట్. సో ఇండియా సావర్నిటీకి ఏమాత్రం కూడా ప్రాబ్లం లేదు అని జవహర్లాల్ నెహ్రూ గారు వేరియస్ టైమ్స్లో చెప్పడం అనేది జరిగిందనమాట. రైట్. ఎస్. సో సావర్నిటీ అనేది అర్థమైంది కదమ్మా. సో దీంతో ఇండియా ఏ కంట్రీలో ఉన్న పార్ట్ని ఎక్వైర్ చేసుకున్నా ఆర్ వేరే కంట్రీకి మన పార్ట్ ఇవ్వాలనుకున్నా ఇండియా క్లియర్గా తన నిర్ణయాన్ని తానే తీసుకుంటుంది అని గుర్తుంచుకోండి. డన్. రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడమ్మా, సోషలిస్ట్. మనం చెప్పుకుంటున్నాం కదా ప్రియాంబుల్లో సోవరిన్ సోషలిస్ట్ అని. రైట్. అయితే ఈ సోషలిస్ట్ అన్న టర్మ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చిన వెంటనే లేదు. ఇది మనకి 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో యాడ్ అవ్వడం అనేది జరిగింది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఇందిరాగాంధీ గారు అనమాట. ఇందిరాగాంధీ గారు క్లియర్గా ఇండియన్ ప్రియాంబుల్లో ఇది మిస్ అయింది, ఇది ఖచ్చితంగా ఉండాలి అన్న ఉద్దేశంతో 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో ఈ వర్డ్ అనేది యాడ్ చేయించారు. ఎందుకు? భారతదేశం యొక్క గోల్స్ అనేవి క్యాపిటలిస్టిక్గా లేదు. గ్లోబ్ అంతా అప్పుడు క్యాపిటలిస్టిక్ అండ్ సోషలిస్టిక్ ఆర్ కమ్యూనిస్టిక్గా మారిపోయింది. అవునా? సో అయితే ఇండియా క్యాపిటలిస్టిక్ సొసైటీలో లేదు, సోషలిజంలో ఉంది. బట్ అది కూడా ఒక కొత్త ఫార్మ్ ఆఫ్ సోషలిజంలో ఉంది అని చెప్తూ ఇందిరాగాంధీ గారు సోషలిజం అన్న టర్మ్ని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఏ విధంగా? ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో ప్రియాంబుల్లో యాడ్ చేయించడం మాత్రమే కాకుండా ఈవెన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా సోషలిస్టిక్ టెండెన్సీస్ అనేవి ఉండే విధంగా చేంజెస్ అనేవి చేయడం జరిగిందనమాట. రైట్. సోషలిజం అంటే సింపుల్గా గుర్తుంచుకోండమ్మా, ఏంటంటే రిసోర్సెస్ అనేవి స్టేట్ చేతుల్లో ఉంటాయన్నమాట. క్లియర్? రిసోర్సెస్ అనేవి స్టేట్ చేతుల్లో ఉంటాయి.
సో స్టేట్ చేతుల్లో రిసోర్సెస్ అనేవి ఉండడం వలన ఈవెన్ పేదవాళ్ళకు కూడా ఆ రిసోర్సెస్ అనేవి వెళ్ళే విధంగా డెసిషన్స్ అనేవి గవర్నమెంట్ తీసుకుంటుంది అని మీనింగ్ అనమాట. రైట్. అయితే ప్రియాంబుల్లో దీన్ని యాడ్ చేస్తున్నప్పుడు క్లియర్గా ఇందిరాగాంధీ గారు చెప్తున్నారనమాట, ఈ నిర్ణయం అనేది ఇప్పటిది కాదు. కాంగ్రెస్ ఈవెన్ ది అవాదీ సెషన్లో కూడా ఈ రెజల్యూషన్ని పాస్ చేసింది అని చెప్తున్నారనమాట. వాట్ ఈస్ దిస్ అవాదీ సెషన్? రైట్. సో ఒకసారి చూడండి, అవాదీ సెషన్. రైట్. అవాదీ సెషన్ దిస్ ఈజ్ ఇన్ 1955. ఎవ్రీ ఇయర్ కూడా కాంగ్రెస్ సెషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, అవునా? అలానే అవాదీ సెషన్లో 1955లో జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడే ఇండియా సోషలిజం వైపు వెళ్ళాలి అని తీర్మానం చేసుకోవడం జరిగిందనమాట. ఆ రిజల్యూషన్లో ఏమని చెప్తున్నారంటే, ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేశారు. ఏంటి? కాంగ్రెస్ అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి అంటే ఇండియా ప్లానింగ్ వైపు అడుగు వేయాలి. ఏ ప్లానింగ్? దాన్ని సోషలిస్టిక్ ప్లానింగ్ అని అంటారు. సోషలిస్టిక్ ప్లానింగ్ అంటే ఏంటి? రైట్. రష్యాలో అప్పటికే 5-year ప్లాన్స్ అనేవి చురుగ్గా వెళ్ళడం అనేది జరిగింది, అవునా? రష్యాలో స్టాలిన్ తీసుకున్న నిర్ణయాల వల్ల స్టేట్ అనేది జీడిపి బాగా పెరుగుతుంది, పేదరికం అనేది స్టేట్లో తగ్గుతుంది. దాన్నే ఇండియాలో కూడా రెప్లికేట్ ఆర్ ఫాలో అవ్వాలి అని ఇండియాలో ఉన్న పొలిటీషియన్స్ స్ట్రాంగ్గా బిలీవ్ చేశారు. అందుకే ఇండియాలో కూడా ఒక సోషలిస్టిక్ ప్లానింగ్ లాంటిది రావాలి, రిసోర్సెస్ అన్నీ కూడా స్టేట్ చేతుల్లో ఉండాలి, అప్పుడు మాత్రమే దేశంలో ఉన్న వనరులను మనం అందరికీ కూడా సమానంగా పంచగలము అన్న ఉద్దేశంతో అవాదీ సెషన్లో 1955లో రెజల్యూషన్ అనేది చేసుకున్నారు. దానికి తగ్గట్టుగానే 1976లో ఇందిరాగాంధీ గారు సోషలిజం అన్న వర్డ్ని ప్రియాంబుల్లో కూడా కనిపించే విధంగా అమెండ్మెంట్ చేసి పెట్టారు. అయితే ఇండియన్ బ్రాండ్ ఆఫ్ సోషలిజం అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అని అంటున్నారు. వెస్టర్న్ థింకర్స్ థింక్ చేసే విధంగా సోషలిజం అనేది ఇండియాలో లేదు. ఇండియన్ సోషలిజం అనేది ఇట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ డెమోక్రటిక్ సోషలిజం అని చెప్తున్నారనమాట. డెమోక్రటిక్ సోషలిజం, కంప్లీట్ సోషలిజంలో రిసోర్సెస్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టేట్ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. బట్ డెమోక్రటిక్ సోషలిజం అనేది ఒక కమ్యూనిస్టిక్ ఫార్మ్ ఆఫ్ సోషలిజం కాదు. క్లియర్? ఇక్కడ మేము క్లియర్గానే రిసోర్సెస్ అన్నీ కూడా నేషనలైజ్ చేస్తున్నాం. నేషనలైజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే బ్యాంక్స్ అన్నిటినీ కూడా నేషనలైజ్ చేయడం జరిగింది. అంటే బ్యాంక్స్ మీద అధికారం అనేది కేవలం క్యాపిటలిస్టిక్ డబ్బున్న వాళ్ళకి మాత్రమే కాదు, ఈవెన్ పూర్ పీపుల్కి కూడా బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఉండాలి, వాళ్ళకి కూడా బ్యాంక్ నుంచి బెనిఫిట్స్ రావాలి అని బ్యాంక్ని నేషనలైజ్ చేశారనమాట. రైట్. సో డెమోక్రటిక్ సోషలిజంలో మేము నేషనలైజేషన్ అనేవి చేస్తాం. బట్ దేని గురించి అంటే ఆ వచ్చే బెనిఫిట్స్ అనేవి పేద ప్రజలకు పంచడానికే ఈ విధంగా నేషనలైజ్ అనేది చేయడం జరుగుతుంది అని చెప్తున్నారనమాట. రైట్. సో ఈ డెమోక్రటిక్ సోషలిజంలో నేషనలైజ్ చేస్తూ కొన్ని రిసోర్సెస్ని మాత్రం ప్రైవేట్ పీపుల్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్నే మిక్స్డ్ ఎకానమీ అని అంటారు. జనరల్గా సోషలిజంలో ప్రైవేట్ రిసోర్సెస్ అనేవి లేకున్నా కేవలం గవర్నమెంట్ రిసోర్సెస్ మాత్రమే ఉండే విధంగా డెసిషన్స్ తీసుకుంటారు. బట్ మేము మాత్రం మిక్స్డ్ ఎకానమీగా తీసుకుంటున్నాం అంటే అర్థం ఏంటంటే రిసోర్సెస్ అన్నీ కూడా ఒకేలాంటివి కాదు. కొన్ని వెరీ ఇంపార్టెంట్ రిసోర్సెస్ ఉంటాయి అండ్ కొన్ని నార్మల్ రిసోర్సెస్ ఉంటాయి. సో వెరీ ఇంపార్టెంట్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ చేతుల్లో ఉంటాయి, బట్ కొన్ని ప్రైవేట్ చేతుల్లో ఉంటాయి. సార్ ఇంకా ఎగ్జాంపుల్ ఇవ్వండి. రైట్. సో ఒక్కసారి చూడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో చూసుకున్నట్లయితే బ్యాంక్ అనేది కేవలం ప్రైవేట్ చేతుల్లో ఉంటే డబ్బులున్న వాడికే లోన్స్ వస్తాయి, పేదవాడికి లోన్ రాకపోతే వాడు ఏ విధంగా బిజినెస్ పెంచుకుంటాడు, సర్వైవ్ అవుతాడు, అవునా? సో బ్యాంక్ అనేది ఆ టైంలో చాలా ఇంపార్టెంట్, అందుకే బ్యాంక్స్ని నేషనలైజేషన్ చేశారు. రైట్. అండ్ నార్మల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూత్పేస్ట్లు కానీ, పౌడర్ డబ్బాలు కానీ, సోప్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా వెరీ నార్మల్ రిసోర్సెస్. అవి జనరల్గా ప్రైవేట్ సెక్టర్లో ఉంచడం వలన ఎక్కువగా ప్రైవేట్ సెక్టర్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి
ప్రైస్ అనేది తక్కువలో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అర్థమైందా? సో ఇలా ఇంపార్టెంట్ రిసోర్సెస్ అన్నీ కూడా గవర్నమెంట్ చేతుల్లోని, నార్మల్ రిసోర్సెస్ అన్నీ కూడా ప్రైవేట్ చేతుల్లో పెట్టడం వలన మిక్స్డ్ ఎకానమీని ప్రమోట్ చేస్తున్నాము. ఆ మిక్స్డ్ ఎకానమీనే డెమోక్రటిక్ సోషలిజం అని అంటాము అని చెప్తున్నారనమాట. రైట్. అండ్ ఈ డెమోక్రటిక్ సోషలిజంలో బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ రెండు కూడా కలిపి ఉంటాయి అని చెప్తున్నారనమాట. సో ఇట్లా చెప్తూ ఇందిరాగాంధీ గారు ఆ టైంలో ఏమని చెప్పారంటే, మేము ఎటువంటి వెస్టర్న్ ఐడియల్ సోషలిజంకి మేము వెళ్ళట్లేదు. దిస్ ఈజ్ ఎ న్యూ బ్రాండ్ ఆఫ్ సోషలిజం. దిస్ ఈజ్ ద ఇండియన్ బ్రాండ్ ఆఫ్ సోషలిజం. ఇక్కడ కేవలం నేషనలైజేషన్ మాత్రమే కాదు, ప్రైవేట్ పీపుల్కి కూడా చోటు ఉంటుంది అని చెప్పడం అనేది జరిగిందనమాట. అండ్ ఈవెన్ షీ కాల్డ్ దిస్ ఫార్మ్ ఆఫ్ సోషలిజం యాజ్ ది ఇండియన్ సోషలిజం. రైట్. ఇండియన్ సోషలిజంగా నేమ్ అనేది చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏమని చెప్తున్నారు, దిస్ ఈజ్ ఏ మిక్స్ ఆఫ్ ది మార్క్సిజం. క్లియర్. మార్క్సిజం, కార్ల్ మార్క్స్ చెప్పినట్టుగా రిసోర్సెస్ అనేవి స్టేట్ చేతుల్లోనే ఉంచడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ గాంధీజీ చెప్పే విధంగా రిసోర్సెస్ అనేవి పేద ప్రజలకి చేరాలి అన్నది కూడా ఉంది. అందుకని దిస్ ఈజ్ ఎ బ్లెండ్ ఆఫ్ మార్క్సిజం అండ్ గాంధీజం అని చెప్పడం జరిగింది. అండ్ చాలా వరకు కూడా గాంధీయన్ సోషలిజం వైపే ఎక్కువ వెళ్తాము అని చెప్పడం జరిగిందనమాట. రైట్. ఈవెన్ గుర్తుంచుకోండి, సుప్రీం కోర్టు కూడా కొన్ని కేసెస్లో దీన్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. ఎస్, అవి కూడా చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఎవరు డిస్కస్ చేయరు. ఒక్కసారి చూడమ్మా. ఇన్ ద టైమ్ ఆఫ్ 1982లో సుప్రీంకోర్టులో ఒక కేసు అనేది రావడం జరిగింది. దట్ ఈజ్ ది నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఇండియన్ సోషలిజంని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. ఇండియాలో ఉన్న సోషలిజం అనేది ఇండియన్ సోషలిజం. ఈ రిసోర్సెస్ అనేవి బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ చేతుల్లో ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కువ గాంధీజీ ఐడియాలజీ వైపే వెళ్ళడం జరుగుతుంది అని సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్. ఎస్, ఇదంతా 1982 వరకు జరిగింది. అయితే ఫైన్, మనం 1991లో ఇండియా ఒక కొత్త నిర్ణయం అనేది తీసుకుంది. దట్ ఈజ్ ఎల్పిజి రిఫార్మ్స్. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ని ఇండియా యాక్సెప్టెన్స్ చేయడం అనేది జరిగింది. అవునా? ఈ ఎల్పిజి రిఫార్మ్స్తో కొంతవరకు ప్రైవేట్ సెక్టార్కి ఎక్కువ రోల్ ఇస్తూ గవర్నమెంట్ వెరీ ఇంపార్టెంట్ రిసోర్సెస్ అంటే న్యూక్లియర్ రిసోర్సెస్ కానీ ఇట్లాంటివి మాత్రమే చేతుల్లో ఉంచుకొని ఈవెన్ బ్యాంక్స్ లాంటివి కూడా ప్రైవేట్ సెక్టర్ ఎంట్రన్స్కి యాక్సెప్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఈజ్ దిస్ క్లియర్? మీకు సోషలిజం మీద పూర్తి నాలెడ్జ్ అనేది ఇప్పుడు వచ్చింది అని నేను అనుకుంటున్నాను. రైట్. సో మనకి ప్రియాంబుల్లో ఏమని చెప్పడం జరిగింది, ఇండియా అనేది ఒక సావరెన్ నేషన్, ఇండియా అనేది ఒక సోషలిస్ట్ నేషన్గా చెప్పడం అనేది జరిగింది. అవునా? రైట్. అండ్ నెక్స్ట్, ఇండియా అనేది ఒక సెక్యులర్ నేషన్గా పిలవడం అనేది జరిగింది కదా. ఒక్కసారి చూడమ్మా. అయితే ఈవెన్ ఈ టర్మ్ సెక్యులరిజం కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ముందు నుంచి లేదు. కేవలం 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తోనే సేమ్ 1976లోనే దీన్ని యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్. అయినా సుప్రీం కోర్ట్ మాత్రం ఈ క్లియర్గా చెప్పడం జరిగింది, సెక్యులరిజం అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేయకపోయినా సరే ఇండియా అనేది ఒక సెక్యులర్ నేషన్ అని చెప్పడం జరిగిందనమాట. సెక్యులరిజం అంటే ఏంటి? ఇక్కడ సెక్యులరిజం అంటే స్టేట్ అనేదానికి ఎటువంటి, గుర్తుంచుకోండి, స్టేట్కి ఎటువంటి రిలీజియన్ కూడా ఉండదన్నమాట. క్లియర్? స్టేట్కి ఎటువంటి రిలీజియన్ అనేది లేకపోతే దాన్ని సెక్యులర్ అని అంటాం. అయితే ఇట్లాంటి కాన్సెప్ట్ ఎందుకు తీసుకొని వచ్చారంటే ఇఫ్ యూ అబ్జర్వ్ ది టైమ్స్ ఆఫ్ 1400s వెస్టర్న్ కంట్రీస్లో ఇది డార్క్ ఏజ్ టైం అన్నమాట. ఈ డార్క్ ఏజ్ టైంలో కంట్రోల్ అంతా కూడా చర్చ్ చేతుల్లో ఉంటుంది అని మనం చూస్తాం. అవునా? వరల్డ్ హిస్టరీ చదివినప్పుడు చూస్తారు. మొత్తం కింగ్ కూడా చర్చ్ హెడ్ చేస్తున్న పోప్ చేతుల్లో ఉండడం జరుగుతుంది. పోప్ ఏం చెప్తే ఆ కంట్రీలో అదే జరుగుతుందన్నమాట. అయితే స్టేట్ అనేది డిఫరెంట్, రిలీజియన్ అనేది డిఫరెంట్. రిలీజియన్ ఎప్పుడైతే స్టేట్ అఫైర్స్లోకి దూరిందో ప్రజల యొక్క బెనిఫిట్స్ అనేవి తగ్గిపోయాయి,
ప్రజల యొక్క పేదరికం అనేది మరింత పెరిగిపోయిందన్నమాట. అయితే డెమోక్రసీ అనేది వెస్టర్న్ కంట్రీస్లో స్టార్ట్ అయినప్పుడు రిలీజియన్ అనేది స్టేట్ అఫైర్స్లో దూరకూడదు అని సెక్యులరిజం అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారనమాట. సో దట్ స్టేట్కి ఎటువంటి రిలీజియన్ కూడా ఉండదు అన్న దీంతో తీసుకొచ్చారు. అయితే నేను ఎంతవరకు ఇదేదైతే చెప్తున్నానో ఇది వెస్టర్న్ సెక్యులరిజం అన్నమాట. వెస్టర్న్ సెక్యులరిజంలో స్టేట్ అండ్ రిలీజియన్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ అయిపోతాయి. ఓకేనా, స్టేట్ అండ్ రిలీజియన్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ అయిపోతాయి. మరి ఇండియాలో కొత్త ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం ఉంది. దాన్ని ఇండియన్ స్టైల్ ఆఫ్ సెక్యులరిజం అని అంటాం. ఇండియన్ స్టైల్ ఆఫ్ సెక్యులరిజం ఏంటంటే ఇండియాలో డైవర్సిఫైడ్ రిలీజన్స్ అనేవి ఉన్నాయి. అవునా, మనకి డైవర్సిటీ ఉంది. ఈ డైవర్సిటీకి రెస్పెక్ట్ ఇస్తూ డిఫరెంట్ రిలేషన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. అంటే ఏంటి, ఇండియాలో నెంబర్ ఆఫ్ రిలీజియన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఎక్కువ నెంబర్ ఆఫ్ రిలీజియన్స్ ఉండడం వలన స్టేట్ ఒక నిర్ణయానికి వచ్చింది. ఏంటని, స్టేట్ అనేది కంప్లీట్గా రిలీజియన్తో సెపరేట్గా ఉండడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఫరెంట్ రిలీజియన్స్ అనుకోండి, రిలీజియన్ 1, రిలీజియన్ 2, రిలీజియన్ 3, రిలీజియన్ 4 అంటే టేక్ హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, బుద్ధిజం, సిక్కిజం అట్లా అనుకోండి. అయితే స్టేట్ ఇక్కడ ప్రతి రిలీజియన్కి కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. దీన్ని సెక్యులరిజం అని అంటాం, ఇండియన్ సెక్యులరిజం అని అంటాం అన్నమాట. అర్థమైందా? వెస్టర్న్ సెక్యులరిజంలో స్టేట్ రిలీజియన్ అఫైర్స్ నుంచి కంప్లీట్గా డిఫరెంట్ అయిపోతుంది. బట్ ఇండియాలో మాత్రం నేను నార్మల్గా రిలీజియన్ ఇష్యూస్లోకి దూరను, బట్ ప్రతి రిలీజియన్తో కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాను. అంటే ఒక రిలీజియన్కి బెనిఫిట్ చేశాను అంటే మిగిలిన రిలీజియన్స్కి కూడా బెనిఫిట్ చేస్తాను. మీ అందరి నుంచి కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాను. మీ ఎవరికి ప్రాబ్లం వచ్చినా నేను చూస్తాను. అంతే తప్ప మీ రిలీజియస్ ఇష్యూస్లోకి నేను ఎప్పుడూ కూడా చొరపడను అని స్టేట్ చెప్పిందనమాట. అండ్ రిలీజియన్ కూడా ఎప్పుడూ స్టేట్ చేతుల్లోకి రాకూడదు అని చెప్పడం జరిగిందనమాట. దీనికి తగ్గట్టుగా మనకి ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 వరకు దిస్ ఈజ్ ఫండమెంటల్ రైట్స్. క్లియర్, ఫండమెంటల్ రైట్స్లో చెప్తూ ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఇండియాలో ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్, అయితే స్టేట్ క్లియర్గా చెప్తుందన్నమాట. ఏంటని, సెక్యులరిజం అంటే వీఆర్ నాట్ ఎథియిస్టిక్. క్లియర్, ఎథియిస్టిక్ స్టేట్ కాదు. ఎథియిస్టిక్ స్టేట్ అంటే ఏంటి, ఎథియిస్టిక్ స్టేట్ అనేది యాంటీ రిలీజియస్. క్లియర్, అసలు రిలీజియన్ అనేది ఉండదు, గాడ్ అనే కాన్సెప్టే ఉండదు, క్లియర్ అని చెప్పే కాన్సెప్ట్ని ఎథియిస్టిక్ స్టేట్ అని అంటాం. నో, ఇండియా అనేది ఎథియిస్టిక్ స్టేట్ కాదు. అలానే ఇండియా అనేది ఒక థియోక్రటిక్ స్టేట్ కాదు. థియోక్రటిక్ స్టేట్ అంటే ఏంటి, స్టేట్ అనేది కంప్లీట్గా ఒక రిలీజియన్ని సపోర్ట్ చేస్తే దాన్ని థియోక్రటిక్ స్టేట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ కానీ ఇరాన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా థియోక్రటిక్ స్టేట్. కంప్లీట్గా ఇస్లాంని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ కాన్సెప్ట్ అనేది అలా అంటే స్టేట్ అనేది అలా రన్ చేస్తున్నారనమాట. రైట్, సో ఇండియా అనేది ఎథియిస్టిక్ కాదు, థియోక్రటిక్ కాదు. ఈ రెండిటికి డిఫరెంట్గా సెక్యులర్గా ఉంటుంది అని చెప్తున్నారనమాట. క్లియర్, అంటే యునైటెడ్ స్టేట్స్ కానీ యూకే కానీ ఫ్రాన్స్ కానీ ఇండియా కానీ వీళ్ళందరూ కూడా సెక్యులరిజం ఫాలో అవుతారు. అందులో కూడా ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తున్నారనమాట. రైట్, ఈవెన్ యూనియన్ లా మినిస్టర్ ఒకప్పుడు గోఖలే గారు క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. హెచ్ఆర్ గోఖలే గారు ఏమని చెప్తున్నారంటే, ఇండియాలో సెక్యులరిజం ఉంది అంటే ప్రజలందరికీ కూడా మీ రిలీజియన్ని మీరు ఫాలో అవ్వండి, మీ రిలీజియన్ ఫాలో అవ్వద్దు అని మేము ఎప్పుడూ కూడా చెప్పాం. మీకు ఏదైతే ఇష్టమో ఆ రిలీజియన్ని ఫాలో అవ్వండి, కంప్లీట్ ఫెయిత్ అనేది మీ ఇష్టం. మేము మీ రిలీజియస్ ఇష్యూస్లోకి ఎప్పుడు కూడా చొరబడము. మీకు ఒకవేళ ఏ అవసరం కావాలనుకున్నా గవర్నమెంట్ ఆర్ ఇండియా స్టేట్ అనేది మీ దగ్గర ఉంటుంది అని ఆలోచించండి. క్లియర్, మీకు ఏ సపోర్ట్ కావాలన్నా గవర్నమెంట్ ఇస్తుంది. ఒక రిలీజియన్కి సపోర్ట్ ఇస్తే మిగిలిన రిలీజియన్స్ అన్నిటికీ కూడా సపోర్ట్ ఇచ్చినట్లే. ఇటువంటి సెక్యులరిజమే ఇండియాలో ఉంటుంది అని కూడా లా మినిస్ట్రీ గారు హెచ్ఆర్ గోఖలే గారు ఇండిపెండెన్స్ టైం తర్వాత చెప్పడం అనేది జరిగిందనమాట. రైట్, ఎస్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం లక్ష్మీకాంత్ పాలిటీ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తున్నాం కదమ్మా. దాంట్లో భాగంగా చాప్టర్ 5 ప్రియాంబుల్ లెక్చర్ 3 అనేది డిస్కస్ చేద్దాం. చూడమ్మా. రైట్,
సో అయితే క్లాస్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. మనం ప్రీవియస్ క్లాసెస్లో ప్రియాంబుల్లో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టర్మ్స్ అనేవి వాటి గురించి డిస్కషన్ చేస్తున్నాము. అండ్ ఈరోజు మరికొన్ని చేద్దాం. చూడండి, నెక్స్ట్ ఫీచర్ చూడమ్మా, దట్ ఈజ్ ది డెమోక్రటిక్ అని చూస్తాం. రైట్, అయితే ప్రియాంబుల్లో మనకి సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, తర్వాత డెమోక్రటిక్, రిపబ్లిక్ అని కూడా వస్తుంది కదా. రైట్, సో ఇక్కడ ఇప్పుడు మనం డెమోక్రటిక్ గురించి చూద్దాం. చూడండి, అయితే డెమోక్రటిక్ అంటే ఏంటి? డెమోక్రటిక్ని ఒకవేళ మనం బ్రేక్ చేసినట్లయితే రైట్, దాన్ని డెమోస్ ప్లస్ క్రేషో అని అంటాం. అవునా, డెమోస్ ప్లస్ క్రేషో. డెమోస్ అంటే ఏంటి? డెమోస్ అంటే పీపుల్. రైట్, క్రేషో ఆర్ క్రేషా అంటే ఏంటి? దట్ ఈజ్ రూల్. అంటే రూల్ బై ది పీపుల్ని మనం డెమోక్రసీ అని అంటాం. రైట్, అయితే డెమోక్రటిక్ పాలిటీ అంటే నథింగ్ బట్ ఒక స్టేట్లో ఎవరు ఉండాలంట? ఎవరు పీపుల్ని కంట్రోల్ చేయాలి అంటే పీపుల్ చేత ఎన్నుకోబడిన వాళ్ళు. ఒకవేళ పీపుల్ చేత ఎన్నుకోబడిన వాళ్ళైనా రూల్ అనేది, పవర్ అనేది పీపుల్ చేతుల్లో ఉన్నప్పుడు మనం దాన్ని డెమోక్రసీ అని అంటామన్నమాట. అయితే డెమోక్రసీలో మీరు ఒకవేళ చూసినట్లయితే మన ప్రియాంబుల్లో, మన కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో మనం ఏమని చెప్పడం జరిగింది? ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది పాపులర్ సోవర్నిటీ అని చెప్తారనమాట. పాపులర్ సోవర్నిటీ అంటే ఏంటి? రైట్, సోవర్నిటీ అంటే ఆల్రెడీ చూసాం, సార్వభౌమాధికారం అంటే మొత్తం మన పవర్ అనేది మన చేతుల్లో ఉంటే దాన్ని సోవర్నిటీ అంటారు. మరి పాపులర్ సోవర్నిటీ అంటే ఏంటి? సోవర్నిటీ, పూర్తి అధికారం అనేది పీపుల్ చేతుల్లో ఉంటే దాన్ని పాపులర్ సోవర్నిటీ అంటాం. ఒకవేళ కింగ్ ఉన్నారనుకోండి, సౌదీ అరేబియా లాగా, అప్పుడు దాన్ని మోనార్క్ ఆర్ కింగ్ సోవర్నిటీ అని అంటాం. బట్ నో, ఇండియన్ డెమోక్రసీ ఆర్ ఇండియన్ పాలిటీ అనేది పవర్ అనేది ప్రజలకి ఇవ్వడం జరిగింది. దాన్నే పాపులర్ సోవర్నిటీ అని అంటామన్నమాట. సో దీని మీనింగ్ ఏంటంటే సుప్రీం పవర్, హయ్యెస్ట్ పవర్ అనేది ప్రజలకు ఉంది అంటే దాన్ని పాపులర్ సోవర్నిటీ అన్న ఫ్రేజ్తో మనం డినోట్ చేస్తామన్నమాట. రైట్, ఎస్. అయితే ఈ డెమోక్రసీ అనేది జనరల్గా 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా, జనరల్గా 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి వీ కాల్ ఇట్ యాజ్ ది డైరెక్ట్ డెమోక్రసీ. ఓకేనా, ఒకటి డైరెక్ట్ డెమోక్రసీ చూస్తాము, మరొకటి ఇండైరెక్ట్ డెమోక్రసీ అనేది చూస్తాం. డైరెక్ట్ డెమోక్రసీ అంటే ఏంటి? డైరెక్ట్ డెమోక్రసీ అంటే అయితే ఇక్కడ చాలా వరకు ప్రజలే సుప్రీం పవర్ని, వాళ్ళ యొక్క పవర్స్ని డైరెక్ట్గా యూజ్ చేస్తారనమాట. దాన్ని మనం డైరెక్ట్ డెమోక్రసీ అని అంటాం. ఓకేనా, పీపుల్ వాళ్ళ యొక్క సుప్రీం పవర్ని డైరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తే దాన్ని డైరెక్ట్ డెమోక్రసీ అని అంటాము. సార్ అయితే ఎగ్జాంపుల్ కింద మనం స్విట్జర్లాండ్ కంట్రీని తీసుకోవచ్చు అనమాట. రైట్, సో స్విట్జర్లాండ్ అనేది ఒక డెమోక్రటిక్ కంట్రీయే, బట్ దట్ ఈస్ ఎ డైరెక్ట్ డెమోక్రటిక్ కంట్రీ. రైట్, ఇండైరెక్ట్ అంటే ఏంటి? రైట్, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇండైరెక్ట్ డెమోక్రసీలో ఎగ్జాంపుల్ అనేది ఇండియా కింద చూడొచ్చు. సార్ అంటే ఏంటి? రైట్, ఒక్కసారి చూడండి. డైరెక్ట్ డెమోక్రసీలో ప్రజలే వాళ్ళకి ఏవైనా చట్టాలు కావాలనుకున్నా, వాళ్ళకి ఒక ఏదైనా గవర్నమెంట్ పాలసీస్ అనేవి సరిగ్గా లేవు, చేంజ్ చేయాలనుకున్నా, ఏదైనా సరే ప్రజలే డైరెక్ట్గా పవర్ అనేది ఉపయోగించుకుంటారనమాట. అట్లా జరిగితే దాన్ని డైరెక్ట్ డెమోక్రసీ అని అంటాం. బట్ ఇండియాలో నో, ఇండియాలో చాలా ఎక్కువ మంది ప్రజలు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా పార్లమెంట్లోకి వెళ్ళకుండా, ఓకేనా, వాళ్ళు డైరెక్ట్గా పార్లమెంట్లోకి వెళ్ళకుండా వీళ్ళ చేత ఎన్నుకోబడ్డ నాయకులు పార్లమెంట్లో కూర్చొని ప్రజల గురించి మాట్లాడతారు. అవునా, దాన్ని ఇండైరెక్ట్ డెమోక్రసీ అని మనం అంటాం. సో డైరెక్ట్ డెమోక్రసీకి ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్ అంటే అర్థం ఏంటి? ప్రజలందరూ కూడా కలిపి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారనమాట. స్విట్జర్లాండ్లో పాపులేషన్ తక్కువ కాబట్టి జనరల్గా డైరెక్ట్ డెమోక్రసీని అక్కడ యూజ్ చేస్తారు. ఇండైరెక్ట్ డెమోక్రసీలో ప్రజల చేతుల్లో డైరెక్ట్గా పవర్ ఉండదు, బట్ ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకులకి పవర్ అనేది ఉంటుంది. దాన్ని ఇండైరెక్ట్ డెమోక్రసీ అని అంటాం. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ ఈ డైరెక్ట్ డెమోక్రసీలో ప్రజలు ఏ విధంగా వాళ్ళని కంట్రోల్లో పెడతారు అంటే దానికి ప్రజలకి ఒక ఫోర్ పవర్స్ అనేవి, డిఫరెంట్ ఫార్మ్స్ అనేవి ఉన్నాయన్నమాట. క్లియర్? ఒకటి రెఫరెండం. క్లియర్? ప్రజల చేతుల్లో ఉన్న వెపన్స్ అన్నమాట. ఏంటి? ఒకటి రెఫరెండం అండ్ నెక్స్ట్ ఇనిషియేటివ్. రైట్, రెఫరెండం అంటాం, ఇనిషియేటివ్ అంటాం, నెక్స్ట్ రీకాల్. క్లియర్? రీకాల్ అని అంటాం. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్
ప్లెబిసైట్ అని అంటాం, రైట్? ప్లెబిసైట్, రైట్? రిఫరెండం, ఇనిషియేటివ్, రీకాల్, ప్లెబిసైట్. అయితే రిఫరెండం అంటే ఏంటి? రిఫరెండం అంటే ఏంటంటే గవర్నమెంట్ ఎప్పుడైనా ఇంపార్టెంట్ నిర్ణయాలను తీసుకునేటప్పుడు ఆ లెజిస్లేషన్స్ అనేవి ప్రజల దగ్గరికి పంపిస్తారు, ఓటు వేయండి అని చెప్పి. అంటే గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ ఆఫీస్ బిల్ తీసుకొచ్చింది అనుకోండి, ఆ బిల్ ప్రజలందరి దగ్గర కూడా ఉంచుతుంది. సో ప్రజలు ప్రతి బిల్ మీద కూడా ఓటు వేస్తారు. ఓకే, ఈ బిల్ కావాలి, ఈ బిల్ వద్దు అని ప్రజలు డైరెక్ట్గా ఓటు వేస్తారు. ఇలా ప్రతి బిల్ని కూడా ప్రజల దగ్గర తీసుకొని వెళ్తే దాన్ని మనం రిఫరెండం అని అంటాం, ఓకేనా? సో గవర్నమెంట్ ప్రజల దగ్గరికి బిల్స్ని, లెజిస్లేషన్స్ని తీసుకొని వెళ్ళి ప్రజలు వాళ్ళకి నచ్చితే ఓకే చేస్తారు, లేదంటే రిజెక్ట్ చేస్తారు. మెజారిటీ పీపుల్ రిజెక్ట్ చేశారంటే ఆ బిల్ అనేది ఇంకా చట్టం అవ్వదన్నమాట. మెజారిటీ పీపుల్ ఆ బిల్ని యాక్సెప్ట్ చేశారంటే ఆ బిల్ అనేది చట్టం కింద అవుతుంది, రైట్? సో దాన్ని మనం రిఫరెండం అని అంటాం, రైట్? ఎస్. మరి ఇనిషియేటివ్ అంటే ఏంటి? ఇనిషియేటివ్ అంటే జనరల్గా ఏమంటాం? స్టార్ట్ అని అంటాం కదా. సో ఇక్కడ ఇనిషియేటివ్ ఏంటి అంటే ప్రజలే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే గవర్నమెంట్ని అడుగుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజలు ప్రైవసీ మీద ఒక బిల్ కావాలి, క్లియర్? ఇంటర్నెట్ మీద రెగ్యులేట్ చేస్తూ ఒక బిల్ కావాలి, ఫేక్ టెక్నాలజీస్ని రెగ్యులేట్ చేస్తూ ఒక బిల్ కావాలి, స్పోర్ట్స్ డెవలప్ అయ్యే విధంగా ఒక బిల్ కావాలి, ఒక స్కీమ్ ఎలా కావాలి, వాటర్ అనేది ఫ్రీగా వచ్చే విధంగా ఒక స్కీమ్ తయారు చేయండి. ఇట్లా ప్రజలే అడుగుతారు. అంటే ప్రజల దగ్గర నుంచి అది ఒక ఇనిషియేటివ్ కింద వస్తుందన్నమాట. మా దగ్గర స్కూల్స్ అనేవి లేదు, సో ఒక బిల్ తీసుకొచ్చి ప్రతి డిస్ట్రిక్ట్లోని ప్రతి విలేజ్లో కూడా గవర్నమెంట్ స్కూల్ ఉండే విధంగా ఒక బిల్ తీసుకొని రండి అని గవర్నమెంట్కి చెప్తాదన్నమాట, రైట్? సో ఈ విధంగా ప్రజల దగ్గర నుంచి ఏవైతే స్టార్ట్ అవుతాయో అవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి, అవునా కదా? సో ప్రజలకు కావాల్సినవి ప్రజలే అడుగుతారు, ప్రజలకి గవర్నమెంట్ చేకూరుస్తుంది అనమాట, రైట్? సో ఇదే కదా అసలైన డెమోక్రసీ అంటే. సో ఇనిషియేటివ్ అనేది ప్రజలకి ఆ అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి రీకాల్ అంటే ఏంటి? దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, క్లియర్? రీకాల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటి అంటే ఒకవేళ గవర్నమెంట్ని ఎన్నుకునేటప్పుడు కొంతమంది ప్రజల్ని ఎన్నుకున్నారనుకోండి, క్లియర్? సో అంటే గవర్నమెంట్లో కొంతమంది పనిచేస్తారు కదా, ఒకవేళ వాళ్ళ పనితీరు అనేది కరెక్ట్గా లేదు అనుకోండి, ఆర్ సుప్రీంకోర్టులో ఒక జడ్జి ఉన్నారు, అతని పనితీరు సరిగ్గా లేదు అంటే ప్రజలందరూ కూడా అతన్ని రీకాల్ చేస్తారు. రీకాల్ చేయడం అంటే ఏంటి? ఆ వ్యక్తి పని సరిగ్గా లేదు, ఆ వ్యక్తి కరప్షన్ చేస్తున్నట్టున్నాడు, మాకు నమ్మకం లేదు, సో అతన్ని రీకాల్ చేస్తున్నాము. రీకాల్ అంటే అతన్ని పవర్ నుంచి పక్కన పెట్టేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? అతను సుప్రీంకోర్టు జడ్జి పొజిషన్ని లాగేసుకుంటారనమాట గవర్నమెంట్. సో దాన్ని రీకాల్ అంటాం. రైట్ టు రీకాల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో లెట్స్ టేక్ ఒక ఎంపీని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఆ ఎంపీ కరప్షన్ చేస్తున్నాడు, ఆర్ మనం అనుకున్న డిస్కషన్స్ అనేవి పార్లమెంట్లో అతను చెయ్యట్లేదు అనుకోండి, ఇక అతను మమ్మల్ని రిప్రజెంట్ చేసే పొజిషన్లో ఉండకూడదు అని ప్రజలందరూ భావిస్తే ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న వాళ్ళందరూ కూడా రైట్ టు రీకాల్ అనే బిల్ని పెట్టి ప్రజలందరి చేత, మెజారిటీ ఆఫ్ పీపుల్ చేత సంతకాలు పెట్టించుకొని గవర్నమెంట్కి ఇస్తే ఇంకా ఆ ఎంపీకి ఎంపీ పవర్ అనేది ఉండదన్నమాట. దీన్ని మనం రీకాల్ అని చూస్తాం, రైట్ టు రీకాల్. ఇలాంటివి ఎప్పుడైనా సరే డెమోక్రసీలో ఉండాలి అని చూస్తాం. బట్ రీకాల్ అనేది డైరెక్ట్ డెమోక్రసీలో యాజ్ ఆఫ్ నౌ మనం చూస్తామన్నమాట. ఇండియాలో కూడా చాలామంది ఇది అడుగుతారు. ఈ విధంగా కాన్స్టిట్యూషన్లోని రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో అమెండ్మెంట్ చేసి మనం ఒక రిప్రజెంటేటివ్ని ఎన్నుకుంటే 5 సంవత్సరాలు అతనే ఉంటాడు కదా, అలా కాకుండా 2.5 సంవత్సరాల తర్వాత ఒక రీకాల్ అనేది పెట్టండి. సో దాన్ని బట్టి అంటే ఒకవేళ ప్రజలకి 2.5 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి పనితనం నచ్చకపోతే వెంటనే తీసేస్తారు, క్లియర్? సో ఆ విధంగా ప్రజల చేతుల్లోనే పవర్ అనే విధంగా ఉంటే అప్పుడు మాత్రమే నాయకులు నిరంతరంగా పనిచేస్తారని ఉద్దేశం అనమాట. దట్ ఈజ్ ది రీకాల్. అయితే ప్లెబిసైట్ అంటే ఏంటి? ప్లెబిసైట్ అంటే గుర్తుంచుకోండి అమ్మా, ఎప్పుడైనా సరే ఒక పబ్లిక్ ఇంపార్టెన్స్ ఇష్యూ వచ్చింది అంటే దాన్ని ప్రజలకి అడుగుతారనమాట, క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్విట్జర్లాండ్ కొంత పార్ట్ ఆఫ్ ఏరియా పక్కన వేరే కంట్రీకి ఇవ్వాలి అనుకుంటుంది అనుకోండి, ఆర్ టెరిటోరియల్ డిస్ప్యూట్స్ అనేవి సాల్వ్ చేసేటప్పుడు ప్రతిదీ కూడా ప్రజలతో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ ఏదైతే ఆమోదయోగ్యంగా ఉంటుందో
దాన్నే గవర్నమెంట్ ఫాలో చేస్తుందన్నమాట. క్లియర్? సో అలా ప్రజలకి ఏదైతే అడుగుతారో దాన్నే ప్లెబిసైట్ అని అంటాం. రిఫరెండంకి ప్లెబిసైట్కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. రిఫరెండంలోని ప్రజలను అడుగుతారు, ప్లెబిసైట్లోని ప్రజలను అడుగుతారు. బట్ రిఫరెండంలో ఏం అడుగుతారంటే రెగ్యులర్గా గవర్నమెంట్ బిల్స్, రూల్స్, రెగ్యులేషన్స్ వాటి గురించి ప్రజలకు అడుగుతారు. అది రిఫరెండం. మరి ప్లెబిసైట్లో టెరిటోరియల్ డిస్ప్యూట్స్ని, పబ్లిక్ ఇంపార్టెన్స్ గల ఇంపార్టెంట్ ఇష్యూస్ని ప్రజల ముందు పెడితే దాన్ని ప్లెబిసైట్ అని అంటాం. సో దట్ అర్థమైంది కదమ్మా. డైరెక్ట్ డెమోక్రసీ ఉన్న కంట్రీలో మనకి రెఫరెండం, ఇనిషియేటివ్, రీకాల్, ప్లెబిసైట్ లాంటి కాన్సెప్ట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. రైట్? సో ఇప్పుడు ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే ఏంటో చూడండి. ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే మనం ఎగ్జాంపుల్ ఇండియా కింద తీసుకున్నాం కదా. ఇండైరెక్ట్ డెమోక్రసీలో పవర్ అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది. బట్ ప్రజలందరూ కూడా పార్లమెంట్లోకి వెళ్ళరు కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడ్డ కొంతమంది రిప్రజెంటేటివ్స్, క్లియర్, కొంతమంది రిప్రజెంటేటివ్స్ పార్లమెంట్లోకి వెళ్తారు, అసెంబ్లీలోకి వెళ్తారు, ప్రజల తరపున మాట్లాడతారు, ప్రజలకు కావాల్సిన పనులు అనేవి చేస్తారు. రైట్? సో వాళ్ళని రిప్రజెంటేటివ్స్ అంటాం కదా. సో అలాంటి రిప్రజెంటేటివ్స్ ఉండే డెమోక్రసీని ఇండైరెక్ట్ డెమోక్రసీ అని అంటాం. అందుకనే కొన్నిసార్లు ఈవెన్ ఇండైరెక్ట్ డెమోక్రసీని రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అని కూడా అంటారు. ఏమంటారు? రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అన్న, ఇండైరెక్ట్ డెమోక్రసీ అన్న మధ్యలో కొంతమంది నాయకులు అనేవాళ్ళు ఉంటారు అని అర్థం అన్నమాట. రైట్? అయితే మనం ఈ ఇండైరెక్ట్ డెమోక్రసీలో కూడా 2 టైప్స్ అనేవి ఉన్నాయి. ఒకటి ది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. క్లియర్? ఒకటి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అండ్ మరొకటి ది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. అయితే దీనికి ఎగ్జాంపుల్స్ కింద చూసుకుంటే ఇండియాలో పార్లమెంట్ ఉంది కదా. సో అందుకనే మనం ఇండియాని పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ ఇండైరెక్ట్ డెమోక్రసీ కింద చూస్తాము. మరి ప్రెసిడెన్షియల్లో, రైట్, ఇఫ్ యూ టేక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికన్ ప్రెసిడెంట్ కదా, అమెరికా డెమోక్రసీయే కదా, అమెరికా ఇండైరెక్ట్ డెమోక్రసీయే కదా. సో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఇండైరెక్ట్ డెమోక్రసీలో మనం అమెరికా, ఫ్రాన్స్ ఈ కంట్రీస్ అన్నిటినీ చూస్తామన్నమాట. రైట్? అయితే ఇండియాలో రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఉంది అని అంటాం. సో ఈ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీలో ఎవరైతే, క్లియర్, సో ఎగ్జిక్యూటివ్ ఉంటుందో, లెజిస్లేచర్ ఉంటుందో వీళ్ళందరూ కూడా ప్రజలకి ఎప్పుడు కూడా అకౌంటబుల్గా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. రైట్? సో ఎగ్జిక్యూటివ్ కూడా, రైట్, పార్లమెంటరీలో ఎగ్జిక్యూటివ్ అనేవాళ్ళు లెజిస్లేచర్ మీద డిపెండ్ అయి ఉంటారు అండ్ లెజిస్లేటివ్ మీద దట్ ఈజ్ అకౌంటబుల్గా ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూటివ్ అంటే మినిస్టర్స్ పని చెయ్యకపోతే అసెంబ్లీలోని ఆర్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ ది పార్లమెంట్లో కూడా వాళ్ళని క్వశ్చన్ చేయడం అనేది జరుగుతుంది కదా. సో దాని గురించి మనం డిస్కస్ చేస్తామన్నమాట. రైట్? ఎస్. సో ఎగ్జిక్యూటివ్స్, మినిస్టర్స్ లెజిస్లేచర్స్కి అంటే పార్లమెంట్కి ఎప్పుడు అకౌంటబుల్గా ఉంటే దాన్ని పార్లమెంటరీ డెమోక్రసీ ఇండియాలో ఈ విధంగా జరుగుతుంది అని చూస్తాం. సో జనరల్గా ఇండియన్ ఇండైరెక్ట్ డెమోక్రసీలో ఫీచర్స్ ఏమున్నాయి అంటే దట్ ఈజ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, అంటే 18 years క్రాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉండడం కానీ, ఆర్ ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ అనేది లెజిస్లేచర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే దాన్ని ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ అని అంటాం. అది ఇండియన్ డెమోక్రసీలో ఉంది. అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్, వివక్షత అనేది ఏ విధంగా కూడా ఉండకూడదు అనేది గవర్నమెంట్ ఆలోచన అనమాట. రైట్? డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. ఇట్లా ఉంటే ది డెమోక్రటిక్ క్యారెక్టర్స్ అని అంటాం. ఇండియన్ పాలిటీలో ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉన్నాయి అని చూస్తామన్నమాట. రైట్? ఎస్. సో ఇది ఇండైరెక్ట్ డెమోక్రసీలో మనం చూస్తాం. రైట్? అయితే ఇక్కడతో అయిపోయిందా అంటే నో. డెమోక్రసీ అంటే కేవలం డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ గురించి మాత్రమే చూడడం కాదు. అయితే అంబేద్కర్ గారు డెమోక్రసీ యొక్క డెఫినేషన్ని చాలా వైడ్గా డిఫైన్ చేస్తూ ఒక కొత్త ఫామ్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. దాని ప్రకారం డెమోక్రసీ అంటే దేర్ షుడ్ బి సోషల్ డెమోక్రసీ, దేర్ షుడ్ బి పొలిటికల్ డెమోక్రసీ అండ్ దేర్ షుడ్ బి ది ఎకనామిక్ డెమోక్రసీ అని చెప్తారనమాట. క్లియర్? ఎకనామిక్ డెమోక్రసీ. సో ఇప్పుడు ఈ సోషల్ డెమోక్రసీ, పొలిటికల్ డెమోక్రసీ, ఎకనామిక్ డెమోక్రసీ అంటే ఏంటో చూద్దాం. సోషల్ డెమోక్రసీ అంటే ఏంటి? సొసైటీలో డిఫరెంట్ కాస్ట్ గ్రూప్స్ ఉంటారా? సొసైటీలో డిఫరెంట్ క్లాస్ గ్రూప్స్ ఉంటారా?
వీళ్ళందరినీ కూడా సమానంగా చేస్తూ వాళ్ళందరికీ కూడా పవర్ అనేది ఒకే విధంగా ఉంటే దాన్ని సోషల్ డెమోక్రసీ అని అంటాం. అంబేద్కర్ గారు దీన్ని అచీవ్ చేయాలనుకున్నారు. అంటే ఏంటి, ఎస్టీస్కి ఓసీస్కి డిఫరెన్స్ అనేది ఉండకూడదు. ఏ విధంగా ఓసీ వాళ్ళు డెవలప్ అవుతున్నారో ఎస్టీ వాళ్ళు కూడా అలానే డెవలప్ అవ్వాలని రిజర్వేషన్ తీసుకొచ్చారు. అంబేద్కర్ గారు రిజర్వేషన్ తీసుకొచ్చిన మెయిన్ రీజన్ ఏంటి అంటే సోషల్ డెమోక్రసీని అచీవ్ చేయడం అన్నమాట. క్లియర్. అండ్ నెక్స్ట్ పొలిటికల్ డెమోక్రసీ. పొలిటికల్ డెమోక్రసీ అంటే ఇండియాలో అర్హులైన ఏ వ్యక్తి అయినా సరే గవర్నమెంట్ పొజిషన్స్లో అతను ఎలక్షన్స్లో పార్టిసిపేట్ లాంటివి చేయొచ్చు అనమాట. క్లియర్. సో బికాజ్ ఆఫ్ డబ్బులు లేవని, బికాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు అని అట్లాంటివి కాకుండా ఏ వ్యక్తి అయినా సరే ఎమ్మెల్యే కింద ఎంపీ కింద పోటీ చేసే పవర్ అనేది ప్రజలకి డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఈ విధంగా ఉన్నప్పుడే కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ వెరీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా చీఫ్ మినిస్టర్స్ అవ్వడం కానీ ప్రైమ్ మినిస్టర్స్ అవ్వడం కానీ జరుగుతుంది. అవునా? రైట్. దాన్నే పొలిటికల్ డెమోక్రసీ అని మనం అంటాం. రైట్. అండ్ ఎకనామిక్ డెమోక్రసీ. ఎకనామిక్ డెమోక్రసీ అంటే ఏంటి? రైట్. ఏ విధంగా అయితే సొసైటీలో ఎకనామిక్ డిఫరెన్సెస్ ఉన్నాయో ఆ ఎకనామిక్ డిఫరెన్సెస్ అనేవి తగ్గడానికి ట్రై చేస్తారు. సో దాని వలన సొసైటీలో ఉన్న ఆర్థిక అసమానతలు అనేవి పోతే అప్పుడు ఈక్వాలిటీ అనేది వస్తుంది కదా, ఎకనామిక్ ఈక్వాలిటీ. సో దానితో మనకి ఎకనామిక్ డెమోక్రసీ అనేది వస్తుందన్నమాట. అంటే ఏంటి, ప్రజలని ఏ విధంగా మనం ఇంకా ఇంప్రూవ్ చేయగలం అని చూస్తామన్నమాట. ఈ విధంగా చూస్తే మనం ఎకనామిక్ డెమోక్రసీ అని అంటాం. ఓకేనా? కాస్ట్ క్లాస్ పరంగా చూస్తే సోషల్ డెమోక్రసీ, డబ్బుల పరంగా ప్రజలందరినీ ఈక్వల్ చేస్తే ఎకనామిక్ డెమోక్రసీ, పొలిటికల్ డెమోక్రసీలో ప్రజలందరికీ కూడా పవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ వ్యక్తి అయినా సరే పవర్కి అర్హుడే, వాడు ఎవడైనా సరే ఎమ్మెల్యే కింద ఎంపీ కింద పోటీ చెయ్యొచ్చు అని మీనింగ్ అనమాట. అయితే మరొకటి పొలిటికల్ డెమోక్రసీలో మరొక ఇంపార్టెంట్ థింగ్ అంబేద్కర్ గారు ఏమని చెప్పడం జరిగింది అంటే ప్రజలందరికీ కూడా లిబర్టీ అనేది ఉండాలి, అప్పుడే కదా వెళ్ళగలరు. అండ్ ప్రజలందరికీ కూడా ఈక్వాలిటీ అనేది ఉండాలి, అండ్ ప్రజలందరికీ కూడా ఫ్రెటర్నిటీ అనేది ఉండాలి అని చెప్తున్నారు. లిబర్టీ అంటే స్వేచ్ఛ ఉండాలి, ఈక్వాలిటీ అంటే సమానత్వం ఉండాలి, ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్హుడ్ అనేది ఉండాలి. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ అంబేద్కర్ గారు హీ కాల్డ్ దీస్ యాజ్ ది ట్రినిటీ. క్లియర్. ఈ మూడింటిని కూడా ట్రినిటీ అని అంటున్నారు. ద హోలీ ట్రినిటీ ఆఫ్ పాలిటీ అంటారు. నథింగ్ బట్ ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ అనమాట. అంటే భారతదేశంలో కానీ ఎక్కడైనా ప్రజలకి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఉంది అంటే అక్కడ పొలిటికల్ డెమోక్రసీ ఉంది అని అర్థం అన్నమాట. అయితే లిబర్టీ లేకున్నా ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఉన్నా, ఈక్వాలిటీ లేకున్నా లిబర్టీ, ఫ్రెటర్నిటీ ఉన్నా, ఇక్కడ ఏది లేకపోయినా మిగిలిన వాటి యొక్క అస్తిత్వం అనేది దేనికి పనికిరాదు అని అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లిబర్టీ ఇస్తున్నారు, ఈక్వాలిటీ లేదు అనుకోండి. ఒకవేళ నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే పేదవాడిని మరింత పేదవాడిగా చేస్తాను, అంతేనా కదా? సో లిబర్టీ ఉంది అంటే రిసోర్సెస్ అనేవి నాకు వీలైనంత వరకు నేను క్యాప్చర్ చేసుకుంటాను, ఎవరిని కూడా అక్కడికి రాకుండా చూసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ లిబర్టీ లేదు, ఈక్వాలిటీ మాత్రమే ఉంది. ఎవరికి కూడా ఆలోచించి ఇంకేదైనా చేయగలవు, కొత్త డెసిషన్స్ తీసుకోగలవు, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయగలవు. ఆ పవర్స్ ఏమీ లిబర్టీ లేదు అనుకోండి, కేవలం ఈక్వాలిటీ ఉంది అనుకోండి, అలాంటి చోట్ల ఎక్కడా కూడా ఇన్నోవేషన్ రాదు అని జనరల్గా అంబేద్కర్ గారు చెప్తున్నారనమాట. సో అంబేద్కర్ గారి ఉద్దేశం ప్రకారం లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేవి హోలీ ట్రినిటీ అని చెప్తున్నారు. సో దట్ మీకు అంతా అర్థమైంది కదమ్మా క్లియర్గా. డెమోక్రటిక్ అంటే డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ ఫీచర్స్ అనేవి చూసాం. అండ్ నెక్స్ట్ డెమోక్రసీలో పొలిటికల్ డెమోక్రసీ, సోషల్ డెమోక్రసీ, ఎకనామిక్ డెమోక్రసీ లాంటి టాపిక్స్ అనేవి చూడడం జరిగింది. రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడమ్మా, దిస్ ఈజ్ ది రిపబ్లిక్. క్లియర్. సో అయితే ఫిఫ్త్ కాన్సెప్ట్ ఏంటి? రిపబ్లిక్. సో ఫార్ వీ హ్యావ్ డిస్కస్డ్ ది సోవర్నిటీ అంటే ఏంటి, సెక్యులర్ అంటే ఏంటి, డెమోక్రటిక్ అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా చూసాం, అవునా? నౌ రిపబ్లిక్ అంటే ఏంటి? రైట్. సో జనరల్గా ఆల్రెడీ మనం చూసాం ఇండియా అనేది ఒక డెమోక్రటిక్ నేషన్. ఓకే. అయితే డెమోక్రటిక్ పాలిటీ ఉన్న కంట్రీస్ అనేవి జనరల్గా 2 టైప్స్గా డివైడ్ అవ్వడం జరిగిందనమాట. క్లియర్. సో ఒకటి వీ కాల్ ఇట్ యాజ్ ది హెడ్ బై ది మోనార్క్. క్లియర్. హెడ్ బై ది మోనార్క్ ఆర్ కింగ్ ఆర్ క్వీన్ అని అర్థం. అండ్ మరొకటి ఇట్ ఈజ్
ఇట్ ఈస్ ఏ పొజిషన్ ఆఫ్ ఎలక్టెడ్ ఆర్ ది డైరెక్ట్ ఎలక్షన్ ఆర్ ఇండైరెక్ట్ ఎలక్షన్, ఒక ఎలక్టెడ్ పొజిషన్ అన్నమాట. ఓకేనా, ఒక ఎలక్టెడ్ పొజిషన్. సో ఈ ఎలక్టెడ్ పొజిషన్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు హెడ్ ఆఫ్ ది స్టేట్ అన్నమాట. ఓకేనా, వీళ్ళు హెడ్ ఆఫ్ ది స్టేట్ అని మనం చూస్తాం. సో హెడ్ ఆఫ్ ది స్టేట్, ఇట్లా ఎవరైతే హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎలక్టెడ్ పొజిషన్లో ఉంటారో ఆ నేషన్ని మనం రిపబ్లిక్ నేషన్ అని అంటాం. సో అర్థమైంది కదా, రిపబ్లిక్ అంటే నథింగ్ బట్ హెడ్ ఆఫ్ ది స్టేట్ అనేవాళ్ళు ఎలక్టెడ్ అయి ఉండాలి. సో అయితే ఇండియా తీసుకోవచ్చా దీంట్లో? ఎస్, ఆఫ్ కోర్స్ ఇండియాని తీసుకోవచ్చు. ఇండియాలో హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎవరు? రైట్, దట్ ఈజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అవునా, ఇండియాలో హెడ్ ఎవరు? దట్ ఈజ్ ప్రెసిడెంట్. సారీ, మరి ప్రైమ్ మినిస్టర్ గుర్తుంచుకోండి. హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటే ప్రెసిడెంట్ అని అంటాం. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అన్నప్పుడే ప్రైమ్ మినిస్టర్ అని అంటాం అనమాట. ఓకేనా, హెడ్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో అయితే రిపబ్లిక్ అని అంటే ఇండియాలో హెడ్ ఆఫ్ ది స్టేట్ అయిన ప్రెసిడెంట్ గారిని ఇండైరెక్ట్గా ఎలక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అవునా, ఇండైరెక్ట్గా ఎలా ఎలక్ట్ చేయడం జరుగుతుంది? రైట్, సి, ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది జనరల్గా చూసుకుంటే ప్రజలందరూ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ సి, పీపుల్ వాళ్ళ యొక్క కాన్స్టిట్యుయెన్సీని రిప్రజెంట్ చేసే విధంగా ఎంపీస్ని రిప్రజెంట్ చేయిస్తారు. అవునా, ఎంపీస్ని ఎలక్ట్ చేసుకుంటారు. అయితే ఇన్ రిటర్న్ ఎంపీస్ ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ప్రజల చేత ఇండైరెక్ట్గానే ప్రెసిడెంట్ గారు ఎలక్ట్ అవుతున్నారు అని అర్థం. సో ఇటువంటి పొజిషన్ ఇండియాలో ఉంది కాబట్టి ఇండియా ఈజ్ ఎ రిపబ్లిక్ నేషన్. సరే, అయితే ఇండైరెక్ట్గా ఎగ్జాంపుల్ మనం ఇండియా అని చూసుకున్నాం. మరి డైరెక్ట్గా ఎగ్జాంపుల్ ఏంటి? రైట్, డైరెక్ట్గా ఎగ్జాంపుల్ మనం ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని తీసుకుంటాం అనమాట. ఓకేనా, సో డైరెక్ట్ ఎలక్షన్స్, అమెరికాకి హెడ్ ఆఫ్ ది స్టేట్ అండ్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ రెండు కూడా అమెరికన్ ప్రెసిడెంటే. సో అమెరికన్ ప్రెసిడెంట్ డైరెక్ట్ ఎలక్షన్స్ అని తీసుకుంటాం కదా. రైట్, సో ఈ విధంగా డైరెక్ట్ అని చూసుకుంటాం. బట్ ఇట్లా చూడండి, ఇలా కింగ్, మోనార్క్ ఎగ్జాంపుల్ ఏంటి? దట్ ఈజ్ ది గ్రేట్ బ్రిటన్. యునైటెడ్ కింగ్డమ్ అనేది చూసుకుంటే యునైటెడ్ కింగ్డమ్కి హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎవరమ్మా? కింగ్ కానీ క్వీన్ కానీ ఉంటారు. సో ఈ కింగ్ కానీ క్వీన్ కానీ ఎప్పుడైతే ఉంటారో ఆ పొజిషన్ అనేది హెరిడేటరీ పొజిషన్ అనమాట. అంటే ప్రజలు ఎప్పుడూ కూడా దీన్ని వ్యతిరేకించలేరు. రైట్, సో ప్రజలు వ్యతిరేకించలేరు అండ్ ప్రజలు కొత్త వాళ్ళని సెలెక్ట్ కానీ ఎలక్ట్ కానీ చేయలేరు. బట్ ఇండియాలో మాత్రం కొత్త వ్యక్తులు వస్తూనే ఉంటారనమాట. ఎందుకంటే పవర్ అనేది ప్రజల్లో ఇవ్వడం అనేది జరిగిందనమాట. రైట్, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ రిపబ్లిక్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్, ఎస్. అయితే ఈ రిపబ్లిక్ కాన్సెప్ట్ తర్వాత వీ షల్ డిస్కస్ అబౌట్ ది జస్టిస్. అండ్ నెక్స్ట్ జస్టిస్ అనేది చూడండి. రైట్, జస్టిస్ అంటే న్యాయం జరగడం అని చూస్తాం. సమన్యాయం అనేదాన్ని మనం జస్టిస్ అని అంటాం. అయితే జస్టిస్లో 3 వెరైటీస్ ఆఫ్ జస్టిస్ అనేది మనం డిస్కస్ చేస్తామన్నమాట. క్లియర్? సో ఒకటి దట్ ఈజ్ ది సోషల్ జస్టిస్. జస్టిస్ అనేది ఒక నారో టర్మ్. ఇంకా బ్రాడ్గా డిస్కస్ చేయాలంటే దట్ ఈజ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అండర్ ది సోషల్ జస్టిస్ అండ్ ది ఎకనామిక్ జస్టిస్ అండ్ ఇట్ ఈజ్ ది పొలిటికల్ జస్టిస్ అని చూస్తాం. అయితే సోషల్ జస్టిస్ అంటే ఏంటి? ఇఫ్ యూ టేక్ ది సోషల్ జస్టిస్, క్లియర్? సో అయితే ఈ సోషల్ జస్టిస్లో ప్రజలందరూ కూడా సొసైటీలో ఉంటారు. వీళ్ళందరికీ కూడా సమానంగా ఉండాలి. అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈక్వాలిటీ అనేది స్ప్రెడ్ చేయాలి. అండ్ ప్రజల మధ్య ఎప్పుడూ కూడా గవర్నమెంట్ కానీ వేరే వ్యక్తులు కానీ వ్యత్యాసం అనేది చూపించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ కాస్ట్, ఏ వ్యక్తి కానీ గవర్నమెంట్ కానీ మరో వ్యక్తిని కాస్ట్ బేసిస్ మీద డిఫరెన్షియేట్ చేయకూడదు, తక్కువ చేయకూడదు అని ఉద్దేశం అనమాట. క్లియర్? కాస్ట్ అయినా కానివ్వండి, కలర్ బేస్ మీద అయినా కానివ్వండి, రేస్ బేస్ మీద అయినా కానివ్వండి, రిలీజియన్ బేస్ మీద అయినా కానివ్వండి, ఆర్ ఈవెన్ జెండర్ ఆర్ సెక్స్ బేస్ మీద అయినా కానివ్వండి, ఈ విధంగా వ్యక్తులను మనం వ్యత్యాసకు గురి చేయము, అందరినీ కూడా సమానంగా చూస్తాం. సో సోషల్ జస్టిస్ యాక్చువల్లీ మీన్స్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ప్రివిలేజ్ అని కూడా చెప్తారనమాట. క్లియర్? ఆబ్సెన్స్ ఆఫ్ ప్రివిలేజ్. ఆబ్సెన్స్ ఆఫ్ ప్రివిలేజ్ అంటే ఏంటి? వీళ్ళెవ్వరికీ కూడా కొంతమందికి బికాజ్ ఆఫ్ హై కాస్ట్లో ఉన్నారని, బికాజ్ ఆఫ్ హై జెండర్లో ఉన్నారని, బికాజ్ ఆఫ్ హై రిలీజియన్ స్టేటస్లో ఉన్నారని వాళ్ళకి ఎక్కువ మర్యాద కానీ ఇంపార్టెన్స్ కానీ ఇవ్వరు. అందరినీ కూడా సమానంగా చూస్తారు. దాన్నే ఆబ్సెన్స్ ఆఫ్ ప్రివిలేజ్ అని అంటాం.
ప్రివిలేజ్ అంటే కొంతమందికి కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తే దాన్ని ప్రివిలేజ్ అని అంటాం. సో సోషల్ జస్టిస్ ప్రకారం ఏ వ్యక్తికి కూడా ఎక్స్ట్రా ప్రివిలేజెస్ కానీ స్పెషల్ బెనిఫిట్స్ కానీ ఎవరికి కూడా మనం చేకూర్చము, కేవలం అందరినీ కూడా సమానంగానే చూస్తామన్నమాట. సో దీనివలన సొసైటీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఉమెన్ సెక్షన్ వాళ్ళందరికీ కూడా హిస్టారికల్గా ఏదైతే ప్రాబ్లమ్స్ జరిగాయో అవి ఈరోజు కాన్స్టిట్యూషన్ ద్వారా నెరవేరుతాయన్నమాట. క్లియర్? అది సోషల్ జస్టిస్. అందుకనే మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే అంబేద్కర్ గారు మెయిన్ థింక్ చేసింది సోషల్ జస్టిస్ గురించే. ఎస్సీ, ఎస్టీ సెక్షన్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది వచ్చి సొసైటీలో వాళ్ళు కూడా అప్పర్ కాస్ట్తో ఈక్వల్ అవ్వాలి అనేది అంబేద్కర్ గారి ఆశయం, అవునా? సో సోషల్ జస్టిస్ అనేది దాని గురించి డిస్కస్ చేస్తుంది అనమాట. అండ్ ఇఫ్ యూ టేక్ ది ఎకనామిక్ జస్టిస్, సేమ్ అదే విధంగా. సో చూడండి, ఇక్కడ న్యాయం అనేది సామాజికంగా జరిగితే దాన్ని సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ అని అంటాం. అదే ఆర్థికంగా ఎకనామిక్ టర్మ్స్లో చూస్తే దాన్ని ఎకనామిక్ జస్టిస్ అని అంటాం. ఈరోజు సొసైటీలో కొంతమంది రిచ్ ఉన్నారు, కొంతమంది పూర్ ఉన్నారు. అయితే ద కాన్సెప్ట్ ఆఫ్ రిచ్ వర్సెస్ పూర్ రాకూడదు. రిచ్ వర్సెస్ పూర్ అంటే ఏంటి? కొంతమంది రిచ్ పీపుల్ ఉంటారు, కొంతమంది పూర్ పీపుల్ ఉంటారు. గవర్నమెంట్ యొక్క గోల్ ఎప్పుడు ఏ విధంగా ఉండాలంటే ఈ డిస్టెన్స్ని ఇన్కమ్ డిస్టెన్స్ అని అంటాం. ఈ ఇన్కమ్ డిస్టెన్స్ని తగ్గించడమే గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎప్పుడైతే ఈ ఇన్కమ్ డిస్టెన్స్ అనేది తగ్గుతుందో దాన్ని ఎకనామిక్ జస్టిస్గా మనం చూస్తామన్నమాట. ఓకేనా? ఎకనామిక్ జస్టిస్ అంటే ఏంటి? రిచ్ వర్సెస్ పూర్. రిచ్ పీపులా, పూర్ పీపులా అని ఉండకూడదు. దేర్ షుడ్ బి ఆల్వేస్ రిచ్ అండ్ పూర్, ఇద్దరూ కూడా కలిపి ఉండాలి. పూర్ పీపుల్ని కూడా ఎంకరేజ్ చేసి పైకి తీసుకొస్తేనే ఎకనామిక్ జస్టిస్ అనేది జరిగినట్టు అనమాట. క్లియర్? రైట్. అయితే అంబేద్కర్ గారు ఏమని చెప్తున్నారంటే ఈ బోత్ సోషల్ జస్టిస్, రైట్, ఈ రెండింటిని కలిపి మనం డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అని అంటామన్నమాట. డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. క్లియర్? సో అంబేద్కర్ గారు ఈ రెండింటిని కలిపి డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అని చెప్తున్నారనమాట. సో సోషల్ జస్టిస్ అనేది, ఎకనామిక్ జస్టిస్ అనేది ఎప్పుడైతే ప్రజలకి ఈ రెండు కూడా చేరుతాయో దాన్ని డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అని కూడా అంటాం. రైట్. నెక్స్ట్ పొలిటికల్ జస్టిస్ అంటే ఏంటి? పొలిటికల్ జస్టిస్ అంటే ఒక వ్యక్తి గవర్నమెంట్ పొజిషన్లో ఎప్పుడూ కూడా అర్హత చెందినవాడై ఉంటాడు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంపీ, ఒక లోక్సభ ఎంపీ కింద పోటీ చేయాలి అనుకుంటే మీ ఏజ్ అనేది 25 years ప్లస్ అయి ఉండాలి, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అని మాత్రమే ఉంటాయి తప్ప మేల్స్ మాత్రమే అర్హులు, కనీసం పిహెచ్డి చేస్తే మాత్రమే అర్హులు, వాళ్ళు ఖచ్చితంగా ఒక 100 crores అసెట్స్ దాటి ఉండాలి, ఇట్లా ఎటువంటివి కూడా కాన్స్టిట్యూషన్లో లేవన్నమాట. సో అంటే అర్థం ఏంటి? పొలిటికల్ పొజిషన్స్ అనేవి ఏ వ్యక్తి అయినా సరే అందులో కూర్చోవడానికి అర్హులే. కాన్స్టిట్యూషన్లో కొన్ని మినిమం రికమెండేషన్స్ ఏవైతే చెప్పడం జరిగిందో వాటిని వాళ్ళు ఒకవేళ ఉంటే ఈ పొలిటికల్ జస్టిస్ అనేది వస్తుంది అని అర్థం అనమాట. రైట్. సో పొలిటికల్ జస్టిస్లో సిటిజన్స్ అందరికీ కూడా ఈక్వల్ పొలిటికల్ రైట్స్ అనేవి వస్తాయి. అండ్ పొలిటికల్ ఆఫీసర్స్ని అందరూ కూడా వాళ్ళు చేరుకోగలరు. అండ్ వాళ్ళ వాయిస్ అనేది కూడా గవర్నమెంట్కి వినిపించే కెపాసిటీ అనేది ఉంటుందన్నమాట. రైట్. కేవలం అబ్బాయిలే మాట్లాడాలి, గవర్నమెంట్కి ఎగెన్స్ట్గా అమ్మాయిలు మాట్లాడకూడదు, ఇట్లాంటివి ఉండకూడదు అనమాట. రైట్. సో దాన్ని మనం పొలిటికల్ జస్టిస్ అని అంటాం. అయితే ఈ మూడు, దట్ ఈస్ ద సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్, ఈ మూడు జస్టిసెస్ అనేవి మనకి రష్యన్ రెవల్యూషన్ నుంచి తీసుకోవడం అనేది జరిగిందనమాట. రైట్. రష్యన్ రెవల్యూషన్ అనేది 1917లో, క్లియర్, డ్యూరింగ్ వరల్డ్ వార్ I టైంలో 1970లో రష్యాలో రెవల్యూషన్ అయింది. ఈ రష్యన్ రెవల్యూషన్ అవుతున్నప్పుడు రెవల్యూషన్ స్లోగాన్స్ని వీటి కింద మనం చూస్తాం. దట్ ఈస్ సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ జస్టిస్. వాటిని మన వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యి ఇవి ఖచ్చితంగా మన ప్రియాంబుల్లో ఉండాలి అన్నట్లుగా పెట్టడం అనేది జరిగింది. రైట్. అండ్ నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని చూద్దాం. నెక్స్ట్ ఇంకా కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్లో మనకున్న ఇంపార్టెంట్ చూద్దామా? దట్ ఈస్ అబౌట్ ద ఈక్వాలిటీ. రైట్. ఎస్, ఈక్వాలిటీ ప్రిన్సిపల్ని కూడా ప్రియాంబుల్లో క్లియర్గా డిస్క్రైబ్ చేయడం అనేది జరిగింది. అయితే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈక్వాలిటీ? ఈక్వాలిటీ అంటే అందరినీ కూడా సమానంగా చూస్తే దాన్ని ఈక్వాలిటీ అని అంటాం. అయితే దీన్ని డెఫినేషన్స్లో రాసినప్పుడు we have to also learn something that is called equality. ante that is means the absence of any privilege. Clear?
సో ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ స్పెషల్ ప్రివిలేజ్ని ఈక్వాలిటీ అని అంటాం. అంటే ఏ వ్యక్తులకి కూడా ఒక వ్యక్తి ఎక్కువ అని చెప్పి అతనికి ఎక్కువ పవర్స్ ఇవ్వడం, ఒక వ్యక్తి తక్కువ అని ఆ వ్యక్తిని తక్కువగా చూడడం, అట్లా ఎటువంటి స్పెషల్ ప్రివిలేజెస్ అనేవి లేకుండా ఉన్నప్పుడే దాన్ని మనం ఈక్వాలిటీ అని అంటామన్నమాట. రైట్. ఏ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ కూడా మనం స్పెషల్ ప్రివిలేజ్ అనేది ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ కాస్ట్ అని, దట్ ఈస్ ఓసీ అని, ది అప్పర్ కాస్ట్ అని చెప్పి వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇవ్వడం, లోయర్ కాస్ట్ అని చెప్పి ఎస్టీ వాళ్ళకి తక్కువగా చూడడం, ఇట్లాంటివి చేయకూడదు. ఎటువంటి స్పెషల్ ప్రివిలేజెస్ కూడా ఎవరికి ఇవ్వకూడదు. దాన్ని మనం ఈక్వాలిటీ అని అంటాం. అయితే ఇది కేవలం ఈక్వాలిటీ అంటే కేవలం మీరు సమానత్వం అని చెప్పినా ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ స్పెషల్ ప్రివిలేజ్ అని చెప్పినా దట్ ఈజ్ ఎ నారో ఇంటర్ప్రిటేషన్. అయితే బ్రాడ్ కాంప్రహెన్సివ్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే, ఒకవైపు స్పెషల్ ప్రివిలేజెస్ అనేవి ఏ ఒక్కరికి మాత్రమే అని కాకుండా అందరికీ సమానంగా చూస్తూ అండ్ ఇట్ హ్యాస్ టు ప్రొవైడ్ ది ఆపర్చునిటీస్ ఫర్ ఆల్. కేవలం స్పెషల్ ప్రివిలేజెస్ అనేవి కొంతమందికి ఇవ్వడం మానేస్తే అదేం ఈక్వాలిటీ కాదు. అదేవిధంగా ఆపర్చునిటీస్ కూడా ప్రతి ఒక్కరికి కూడా వచ్చే విధంగా చూడాలన్నమాట. ఆపర్చునిటీస్ టు ఆల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఒక పొలిటీషియన్కి సంబంధించిన వ్యక్తి బ్యాంక్కి వెళ్ళి లోన్ అడిగిన వెంటనే ఆ వ్యక్తి బికాజ్ ఆఫ్ పొలిటికల్ సపోర్ట్ ఉంది అని లోన్ ఇవ్వడం, ఒక ఎస్టీ వ్యక్తి బికాజ్ ఆఫ్ లో కాస్ట్ వాడికి ఎటువంటి సపోర్ట్ లేదు అని చెప్పి ఆ వ్యక్తికి లోన్ ఇవ్వకపోవడం వలన ఎటువంటి ఈక్వాలిటీ కూడా రాదు. అవునా? సో ప్రియాంబుల్లో ఈక్వాలిటీ అనేది చెప్తున్నారంటే ఆపర్చునిటీస్ అనేవి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. క్లియర్? ఇట్ డస్ నాట్ మీన్ దట్ ప్రతి ఒక్కరూ కూడా అదే విధంగా ఎదగాలని కాదు. ఒక్కొక్కరి వ్యక్తి యొక్క కెపాసిటీ బట్టి వాళ్ళ ఎదుగుదల అనేది ఉంటుంది. బట్ బేర్ మినిమం ఆపర్చునిటీస్ అనేవి మాత్రం గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈక్వాలిటీ అంటే ఇక్కడ ఆపర్చునిటీస్ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అని చూస్తాం. అండ్ ఇది మాత్రమే కాదు, ఇక్కడ ఈక్వాలిటీ అనేది ఇన్ ది మ్యాటర్స్ ఆఫ్ స్టేటస్. క్లియర్? సో స్టేటస్, ఈక్వాలిటీ స్టేటస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. అండ్ ఆపర్చునిటీ అని కూడా మనకి ప్రియాంబుల్లో మెన్షన్ చేసి ఉండడం అనేది జరిగిందనమాట. క్లియర్? అంటే ఒకవేళ మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఇట్లా అడిగాడు అనుకోండి, ఈక్వాలిటీ ఇన్ ద సెన్స్ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ అని మనకి ప్రియాంబుల్లో రాసిందనమాట. రైట్? ఎస్. అండ్ నెక్స్ట్ ఒకసారి చూసినట్లయితే ఇంకా కాంప్రహెన్సివ్గా ఈక్వాలిటీ ఇట్ ఎంబ్రేసెస్. క్లియర్? అంటే ఈక్వాలిటీ యాక్చువల్లీ ప్రమోట్స్ 3 కాన్సెప్ట్స్. ఆ 3 కాన్సెప్ట్స్ ఏంటి? ఒకటి ఇట్ ఈజ్ ది సివిక్ ఈక్వాలిటీ అని చూస్తాము, అండ్ నెక్స్ట్ పొలిటికల్ ఈక్వాలిటీ అని చూస్తాం, అండ్ మరొకటి ఎకనామిక్ ఈక్వాలిటీ అని చూస్తాం. అండ్ నౌ వాట్ ఈస్ ది సివిక్ ఈక్వాలిటీ, పొలిటికల్ ఈక్వాలిటీ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ? సివిక్ ఈక్వాలిటీ అన్న సోషల్ ఈక్వాలిటీ అన్న రెండు కూడా ఒకటే. రైట్? ఎస్. అంటే సొసైటీలో ఉన్న పీపుల్ అందరినీ కూడా సమానంగా మనం చూస్తున్నాము అంటే అప్పుడు సివిక్ ఈక్వాలిటీ కానీ సోషల్ ఈక్వాలిటీ సంపాదిస్తున్నట్టు. అండ్ పొలిటికల్ ఈక్వాలిటీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసినట్లయితే కాన్స్టిట్యూషన్లోనే మనకి పొలిటికల్ ఈక్వాలిటీ గురించి ఒక 2 ఆర్టికల్స్లో ఇన్ జనరల్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ దెర్ ఈజ్ ఆర్టికల్ 325 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 325లో ఏముంటుంది అంటే ఏ వ్యక్తి కూడా క్లియర్ ఎలక్టోరల్ రోల్స్లో బికాజ్ ఆఫ్ హిస్ కాస్ట్ కానీ సెక్స్ కానీ అండ్ రేస్ కానీ రిలీజియన్ వల్ల అతను పేరు ఉండకపోవడం అనేది ఉండదు. సార్ అర్థం కాలేదు. రైట్, ఒక్కసారి చూడండి. ఇండిపెండెన్స్ రాకముందు వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి అంటే మినిమం ఎడ్యుకేషన్ కానీ మినిమం అసెట్స్ ఇన్కమ్ కానీ ఉండే వాళ్ళకి మాత్రమే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే హక్కు అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. ఓకేనా? రైట్. బట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి కూడా ఈక్వాలిటీ అనేది రావాలి అంటే ఒక వ్యక్తికి ఒక ఓటు అన్నట్లుగా ఆర్టికల్ 325ని డిసైడ్ చేయడం జరిగింది. సో దట్ ఏ వ్యక్తి కూడా
నువ్వు వేరే రిలీజియన్ వాడివి, సో నీకు ఓటు హక్కు ఇవ్వడం లేదు, నీకు అసలు ఆస్తి లేదు, నీకు ఓటు హక్కు ఇవ్వడం లేదు, నువ్వు ఫీమేల్, నీకు ఓటు హక్కు ఇవ్వడం లేదు, అలాంటిది ఏదీ లేకుండా ఆర్టికల్ 325 ప్రకారం లిటరల్గా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ లాంటిది ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్. సో రేస్, రిలీజియన్, కాస్ట్, సెక్స్ అని భేదాలు ఏవీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేసే హక్కు అనేది ఇవ్వడమే ఈ ఆర్టికల్ 325 యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇట్లాంటిది ఇది ఒక పొలిటికల్ కెపాసిటీ, ఓటు వేయడం అనేది ఒక పొలిటికల్ కెపాసిటీ. సో అందుకని ఇక్కడ పొలిటికల్ ఈక్వాలిటీ అనేది మనం అచీవ్ చేయగలుగుతున్నాం అని చూస్తాం. అండ్ దెర్ ఈస్ ది అదర్ ఆర్టికల్, దట్ ఈస్ ది ఆర్టికల్ 326. క్లియర్. సో 326 ప్రకారం ఏంటి అంటే లోక్సభ కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కానీ ఈ రెండిటికి కూడా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది ఉంటుంది. అండ్ ఎవరైతే 18 ఇయర్స్ క్రాస్ అవుతారో వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు అని ఆర్టికల్ 326లో ఉంటుంది. అయితే జనరల్గా ప్రతి ఒక్కరు నెగ్లెక్ట్ చేసే పాయింట్, బట్ నేను ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. అది మీకు లక్ష్మీకాంత్ బుక్లో కూడా దొరకదు. ఆర్టికల్ 326లో కేవలం మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అని మాత్రమే ఇచ్చారు. బట్ ప్రెజెంట్ డే ఇండియాలో చూసుకున్నప్పుడు మనకి ఈవెన్ పంచాయత్ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి కదా, మరి వాటి గురించి ఇక్కడ ఎందుకు మెన్షన్ చేయలేదు అంటే రైట్, దట్ ఈస్ వెరీ ఫైన్. ఆర్టికల్ 326 అనేది కేవలం పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు ఒక ఎంపీ కింద పోటీ చేయాలనుకున్నా, ఒక ఎమ్మెల్యే కింద పోటీ చేయాలనుకున్నా మీకు ఎటువంటి అర్హతలు కూడా అవసరం లేదు. ఇండియన్ సిటిజన్ అయి ఉండి అండ్ 25 ఇయర్స్, లోక్సభకి అయితే 25 ఇయర్స్, రాజ్యసభకి అయితే 30 ఇయర్స్, ఇట్లాగా ఏజ్ బ్రాకెట్స్ మాత్రమే ఉన్నాయి తప్ప ఇంకేవి కూడా మనకి లేవన్నమాట. అయితే ఇఫ్ యూ టేక్ ది పంచాయత్ లెవెల్లో అయితే ఒకవేళ మీరు గ్రామ సర్పంచ్ కానీ ఇట్లా పోటీ చేయాలి అనుకుంటే 2 చిల్డ్రన్ మాత్రమే ఉండాలి. 2 చిల్డ్రన్ కన్నా ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి అసలు పంచాయత్ సర్పంచ్ కింద నిలుచోవడానికి ఎలిజిబిలిటీ అనేది లేదు. అండ్ మినిమం 7th చదవాలి, మినిమం 10th చదవాలి అని డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ రూల్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. అర్థమైందా? అంటే ఏంటి, ఇండియాలో ఒక్కొక్క స్టేట్లో కూడా పంచాయత్ లెవెల్లో అంటే గ్రామ్ సర్పంచ్ లెవెల్లో కానీ ఇంటర్మీడియట్ లెవెల్స్లో కానీ అంటే సింప్లీ పంచాయత్ అండ్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అనేవి ఏ విధంగా జరుగుతాయి, ఎలిజిబిలిటీ ఎవరు అని డిసైడ్ చేసే కెపాసిటీ అనేది ఇండివిజువల్ స్టేట్స్కి ఉంది. అందుకే వాటి గురించి ఆర్టికల్ 326లో మనకి మెన్షన్ చేయలేదు అని గుర్తుంచుకోండి. రైట్. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు అండ్ చాలామంది కూడా ఈ టాపిక్ అనేది క్లారిటీగా చెప్పరు. హోప్ దిస్ ఈస్ కంప్లీట్లీ క్లియర్ టు యూ. ఎందుకు కేవలం ఆర్టికల్ 326లో పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మాత్రమే ఉంది అని మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. రైట్. ఎస్. అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ అంటే ఏంటి? ఎకనామిక్ ఈక్వాలిటీ అంటే ఇక్కడ ప్రజలందరికీ కూడా ఎకనామిక్ ఆపర్చునిటీస్ వచ్చే విధంగా చూసినట్లయితే దాన్ని మనం ఎకనామిక్ ఈక్వాలిటీ అని అంటామన్నమాట. రైట్. అయితే ఇది ఇన్ జనరల్గా మీరు చూసుకున్నట్లయితే కేవలం ప్రియాంబుల్లో మాత్రమే కాదు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 3 దట్ ఈస్ ది ఫండమెంటల్ రైట్స్, గుర్తుంచుకోండి పార్ట్ 3 అనేది ఈ డీల్స్ విత్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇండియా. క్లియర్. సో ఫండమెంటల్ రైట్స్లో కూడా రైట్ టు ఈక్వాలిటీ గురించి మనం మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఆర్టికల్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. క్లియర్. ఆర్టికల్ 14 స్పీక్స్ ది ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని ఆర్టికల్ 14 చూస్తాము. అండ్ దెర్ ఈస్ ఆర్టికల్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ రేస్, రిలీజియన్, కాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అని చూస్తాము. అండ్ దెర్ ఈస్ ది ఆర్టికల్ 16 which speaks for the equality of opportunities in matters of public employment అని చూస్తాము. And there is article 17 which speaks on the abolition of untouchability, and that is article 18 the abolition of titles.
ఆర్టికల్ 14 నుంచి 18 వరకు డిస్కషన్ చేసేది ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో వీటన్నిటినీ కలిపి రైట్ టు ఈక్వాలిటీ అని అంటామన్నమాట. రైట్. అండ్ వీటితో మాత్రమే కాకుండా ఇండియాలో మీరు జనరల్గా చూసుకోవాలంటే ఈక్వాలిటీ ప్రొవిజన్స్ని యూ కెన్ ఆల్సో అచీవ్ త్రూ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఆర్ యూ గెటింగ్? సో ప్రియాంబుల్లో ఉంది, ఫండమెంటల్ రైట్స్లో ఉంది, అండ్ పార్ట్ 4 దట్ ఈస్ డిపిఎస్పీస్లో కూడా ఆర్టికల్ 39 స్పీక్స్ ఆన్ దట్ ఈస్ ది మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికీ కూడా ఈక్వల్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ని అండ్ ఈక్వల్ పే ఆఫ్ వర్క్ ఇట్లాంటి నెంబర్ ఆఫ్ ప్రొవిజన్స్ని స్టేట్ కల్పించాలి, అప్పుడే సమానత్వం అనేది వస్తుంది అని డిపిఎస్పీస్లో కూడా చెప్పడం జరిగిందనమాట. సో చూసారు కదమ్మా, ఈక్వాలిటీ అనేది ఒక కాంప్రహెన్సివ్ బ్రాడ్ ఆర్టికల్ అనమాట. రైట్. ఎస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ చూడమ్మా, దట్ ఈస్ అబౌట్ ఫ్రెటర్నిటీ. ఫ్రెటర్నిటీ అంటే ఏంటి? ఫ్రెటర్నిటీ అంటే ఇట్ ఈస్ ఎ సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్. క్లియర్. సో సోదర భావం కలిగి ఉండడాన్ని బ్రదర్హుడ్ అని అంటాం. అంటే ఇండియాలో ఉన్న అందరికీ కూడా పేట్రియాటిజం అంటే నేషన్ మీద రెస్పెక్ట్ అనేది ఉండాలి, నేషన్ అంటే అభిమానం ఉండాలి, అండ్ ఈ నేషన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒక అన్నదమ్ములాగా ఒక సోదర స్వభావంతో ఉండాలి అని చెప్పి బ్రదర్హుడ్ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ప్రజల్లో ఇన్కల్కేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఫ్రెటర్నిటీ అన్న కాన్సెప్ట్ని యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్. అయితే దీన్ని ఏ విధంగా ప్రమోట్ చేశారు అంటే బై గివింగ్ ద సింగిల్ సిటిజన్షిప్. క్లియర్. సింగిల్ సిటిజన్షిప్ అనేది ఇండియాలో ఉంటుందన్నమాట. సింగిల్ సిటిజన్షిప్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనేది ఒక కంట్రీ, డిఫరెంట్ స్టేట్స్ అనేవి ఉన్నాయి. అయితే ఎవరికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తెలంగాణ వ్యక్తి అనుకోండి. సో తెలంగాణ వ్యక్తి అని చెప్పి తెలంగాణ రిలేటెడ్ ఒక ఐడెంటిటీ కార్డ్ అండ్ ఇండియాలో ఉంటున్నాడని ఇండియాకి సంబంధించిన ఒక ఐడెంటిటీ కార్డ్ అలా ఉండదు. బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ కలిపి మనకి ఒకటే ఐడెంటిటీ కార్డ్ అనేది ఉంటుంది. రైట్. సో దాన్ని మనం సింగిల్ సిటిజన్షిప్ అని అంటాం. ఎవరైనా సరే ఇండియన్ అని చెప్పుకుంటారు తప్ప ఈ స్టేట్కి సంబంధించిన వాడిని అని జనరల్గా ఎక్కడ అట్లా చెప్పరు. అవునా? రైట్. సో అయితే ఎందుకు దీన్ని ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నామంటే దెర్ ఈస్ ది అదర్ కాన్సెప్ట్ దట్ ఈస్ కాల్డ్ ది డ్యూయల్ సిటిజన్షిప్. రైట్. ఆఫ్ కోర్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ డ్యూయల్ సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ని ఫాలో అవుతారు. సో దట్ ఒక అమెరికన్ సిటిజన్ మొత్తం అమెరికా మొత్తాన్ని, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కదా, సో మొత్తం అమెరికాని రిప్రజెంట్ చేస్తూ ఒక సిటిజన్షిప్ కార్డ్ అనేది ఉంటుంది. అండ్ అమెరికాలో కూడా స్టేట్స్ అనేవి ఉన్నాయి కదా, ఇండివిజువల్ స్టేట్స్ కూడా మళ్ళా సెపరేట్ సిటిజన్షిప్ కార్డ్ అనేది ఉంటుందన్నమాట. సో అక్కడ ఉన్న ఏ వ్యక్తికైనా అమెరికా కంట్రీ మొత్తాన్ని రిప్రజెంట్ చేసే విధంగా ఒక సిటిజన్షిప్, స్టేట్ని రిప్రజెంట్ చేసే విధంగా ఒక సిటిజన్షిప్ ఉంటే దాన్ని మనం డ్యూయల్ సిటిజన్షిప్ అని అంటాం. బట్ ఇండియాలో మాత్రం సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే ఉంటుంది. క్లియర్. సో ఇది మనం బ్రదర్హుడ్ ఫీలింగ్స్ అనేవి ఇండియాలో ఉండాలి అన్న ఉద్దేశంతో తీసుకొని రావడం జరిగిందనమాట. అండ్ ఇది మాత్రమే కాదు, ఈవెన్ ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా, ఓకేనా, ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా దట్ ఈస్ ఆర్టికల్ 51A క్లియర్. ఆర్టికల్ 51A క్లియర్గా ఏమని మెన్షన్ చేయడం జరిగిందంటే ప్రతి వ్యక్తి కూడా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క డ్యూటీ ఏంటి? దట్ హీ హ్యాస్ టు ప్రమోట్ ది హార్మోనీ. క్లియర్. సొసైటీలో హార్మోనీ ఫీలింగ్స్, క్లియర్, కలిసి ఉండే స్వభావం లాంటివి, హార్మోనియస్ ఫీలింగ్స్ అనేవి ఉండాలి. అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అనేది ఉండాలి. క్లియర్. కామన్ బ్రదర్హుడ్. క్లియర్. సో ఈ విధంగా ఉండాలి అని చెప్పి ఈవెన్ ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎలా ఉండాలంట? బై ట్రాన్సెండింగ్, అంటే యూ హ్యావ్ టు క్రాస్ ఏంటి? రిలీజియస్ డిఫరెన్సెస్ క్రాస్ అవ్వాలి, లాంగ్వేజ్ డిఫరెన్సెస్ అనేవి క్రాస్ అవ్వాలి, రీజనల్ డిఫరెన్సెస్ అనేవి వాళ్ళు క్రాస్ అవ్వాలి, సెక్షనల్ డైవర్సిటీస్ అంటే డిఫరెంట్ కాస్ట్స్ అని, ట్రైబల్ పీపుల్ అని, ఇట్లా రూరల్ పీపుల్ అని, అర్బన్ పీపుల్ అని ఏ విధమైన డిఫరెన్సెస్ ఉండకూడదు. అందరినీ కూడా సోదర స్వభావంతో చూడాలి. వీ హ్యావ్ టు ట్రాన్సెండ్ దిస్ రిలీజియన్, రేస్, కాస్ట్, జెండర్ అండ్ ది రీజనల్, లింగ్విస్టిక్, సెక్షనల్ డైవర్సిటీస్ అని మనం చూస్తామన్నమాట. ఇంత ఇదిగా మనకి ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్లో మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్. అయితే ఈ ఫ్రెటర్నిటీ అనేది మనకి ఇష్యూడ్ చేస్తూ ప్రియాంబుల్లో ఇట్ ఆల్సో మెన్షన్డ్ దట్ ఈస్ ది డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్. క్లియర్. అవునా? సో ఫ్రెటర్నిటీ ఇన్ ద సెన్స్ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్. ఈ ఫ్రెటర్నిటీ అనేది ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క డిగ్నిటీని కాపాడడానికి ఈ
బ్రదర్హుడ్ ఫీలింగ్ అనేది ప్రమోట్ చేయాలి అని అంటున్నారనమాట. అండ్ ఇది మాత్రమే కాకుండా దిస్ ఆల్సో ప్రమోట్స్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్. దేశం యొక్క యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ క్లియర్. సో ఐక్యత సమగ్రతను కాపాడే విధంగా ఉండాలి అని ఈ బ్రదర్హుడ్ని తీసుకొచ్చారు. అండ్ కమింగ్ టు దిస్ పార్ట్ ఆఫ్ ఇంటిగ్రిటీ, ఈ వర్డ్ ఇంటిగ్రిటీ అనేది ముందు నుంచి లేదమ్మా. ముందు అంటే 1950లో ప్రియాంబుల్ వచ్చేసరికి కేవలం డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ యూనిటీ అని మాత్రమే ఉండేది. ఈ ఇంటిగ్రిటీ అన్న వర్డ్ అనేది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో దీన్ని యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్. సో ఇంటిగ్రిటీ అన్న అక్షరం అనేది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్. దెన్ ఫైన్, what is the meaning or definition of dignity of individual అంటే రైట్, there is one person from the constituent assembly and his name is K.M. Munshi. K.M. Munshi గారు, he is a member of drafting committee అన్నమాట. క్లియర్. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డ్రాఫ్టింగ్ కమిటీలో ఇతను ఉండడం అనేది జరిగింది. ఇతను ఏమని చెప్తున్నారంటే డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అనేది కేవలం ఒక వ్యక్తి యొక్క మెటీరియల్ ప్రాస్పెక్ట్స్, అంటే ఈరోజు సైకిల్ మీద వెళ్తున్నాడు, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ వీడిని బెనిఫిట్ చేసేసి వీడు రేపొద్దున కార్లో తిరగాలి, కేవలం మెటీరియల్ బెనిఫిట్స్ మాత్రమే కాదు. క్లియర్. అండ్ డెమోక్రటిక్ సెటప్ని మాత్రమే మెయింటైన్ చేయడం మాత్రమే కాదు డిగ్నిటీ అంటే, బట్ ఇట్ హ్యాస్ టు రికగ్నైజ్ ద పర్సనాలిటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ సేక్రెడ్. క్లియర్. ప్రతి వ్యక్తి కూడా తన వ్యక్తిత్వం వచ్చేసరికి సేక్రెడ్గానే ఉంటుంది. ఒక వ్యక్తి విమానంలో వెళ్ళచ్చు, ఒక వ్యక్తి రోడ్ని తొడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్న వాళ్ళు రోడ్ క్లీనర్స్ అయినా అవ్వచ్చు. బట్ ఇద్దరి యొక్క వర్క్స్ అనేవి డిఫరెంట్ అయి ఉండొచ్చు కానీ బట్ యాజ్ ఏ పర్సన్గా ఇద్దరి లైఫ్స్ కూడా సేక్రెడే. క్లియర్ అని చూసుకుంటాం అన్నమాట. సో ఈ విధమైన యాటిట్యూడ్ అనేది ఉండాలి, ఈ విధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్క్ అవ్వాలి అని చెప్పి డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ని యాడ్ చేశాము అని కేఎం మున్షి గారు చెప్పడం అనేది జరిగిందనమాట. రైట్. అండ్ ఈవెన్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ కూడా చూసుకున్నట్లయితే ఇట్ యాక్చువల్లీ ఎన్ఫోర్సెస్ ది సైకలాజికల్ కెపాసిటీ ఆఫ్ ఇండివిజువల్. అంటే ఈ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అని చదివిన వెంటనే ఈ చదివే ప్రతి ఒక్కరికి కూడా సైకలాజికల్గా ఒకటి ఫిక్స్ అవుతారు. రైట్, ఇండియా మొత్తం కూడా ఎప్పుడు యూనిఫైడ్గానే ఉండాలి అని ఒక సైకలాజికల్ డైమెన్షన్ అనేది వస్తుంది. అండ్ ఈవెన్ ది టెరిటోరియల్ డైమెన్షన్ అనేది వస్తుందన్నమాట. రైట్. సో జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి అంగుళం కూడా ఇండియాకి ఏదైతే 1947లో రావడం అనేది జరిగిందో అదంతా కూడా ఇండియా అన్న టెరిటోరియల్ సాటిస్ఫాక్షన్, టెరిటోరియల్ కమిట్మెంట్ అనేది రావాలి అని మీనింగ్ అనమాట. సో అందుకనే ది సైకలాజికల్ అండ్ టెరిటోరియల్ ఫినామినన్ అనేది డైమెన్షన్స్ అనేవి రావాలి అని చెప్పి తీసుకొని రావడం జరిగిందనమాట. అయితే ఈ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని ప్రమోట్ చేయడమే ఈ ఆర్టికల్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇఫ్ యూ టేక్ ఆర్టికల్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇట్ స్పీక్స్ ఫర్ దట్ ఈస్ ఇండియా, దట్ ఈస్ భారత్ షాల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఎప్పుడైతే నేను యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అంటున్నానో స్టేట్స్ అన్నిటినీ ఒకలా తీసుకుంటున్నాను అంటే స్టేట్స్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒకటే. దట్ ప్రమోట్స్ బ్రదర్హుడ్ అండ్ క్లియర్. ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్కి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు అండ్ టెరిటోరియల్ ఆస్పెక్ట్స్లో కూడా ఇండియా మొత్తం కూడా ఒకటే కలిపి ఉంటుంది అన్న స్పిరిట్ ఆఫ్ బ్రదర్హుడ్ అనేది ఆ స్పిరిట్ని రిజువనేట్ చేస్తుంది అనమాట. అందుకే ఆర్టికల్ 1లో ఇండియా దట్ ఈస్ భారత్ షాల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దీని వెనకాతలున్న మీనింగ్ ఏంటి అంటే ఇండియాలో కలవడం మాత్రమే ఉంటుంది తప్ప ఏ స్టేట్ కూడా ఇండియా నుంచి బయటికి సెసీడ్ అవ్వలేదు అని చెప్తున్నారనమాట. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెసీడ్? సెసీడ్ అంటే బయటికి వచ్చేయడం. క్లియర్. అంటే ఇండియాతో మాకు సంబంధం లేదు, మేము బయటికి వచ్చేస్తున్నాము అన్న రైట్ అనేది ఇండియాలో ఉన్న ఏ స్టేట్కి కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ వెస్ట్ బెంగాల్ ఉంది, మేము ఇండియాలో ఉండము బంగ్లాదేశ్లో కలిసిపోతాము. ఆర్ తమిళనాడు ఉంది, మేము ఇండియాలో ఉండము మేము సపరేట్ కంట్రీ అయిపోతాము. మహారాష్ట్ర ఉంది, మేము ఇండియాలో ఉండము సపరేట్ కంట్రీ అవుతాము. నో, అలా చెప్పే విధంగా ఎవరికి కూడా పవర్ అనేది లేదు. ఎందుకంటే ఆర్టికల్ 1 అనేది సెసీడింగ్ కెపాసిటీస్ అనేవి ఏ స్టేట్కి కూడా ఇవ్వలేదన్నమాట. కేవలం ప్రతి ఒక్కరూ కూడా ఇండియాలోనే ఉండాలి తప్ప ఎవరు కూడా బయటికి వెళ్ళిపోయే మార్గాలు అనేవి అన్వేషించకూడదు, అట్లాంటిది లేదు అని చెప్తున్నారనమాట. క్లియర్. సో
కేవలం ఇండియాలో మాత్రమే ఉండాలి, బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు. కాబట్టి దాన్నే మనం ఏం చెప్తాము అంటే ది ఇండిస్ట్రక్టబుల్ నేచర్ కింద చూస్తామన్నమాట. రైట్, ది ఇండిస్ట్రక్టబుల్ నేచర్ ఆఫ్ ఇండియన్ యూనియన్ అని చూస్తాం. అంటే ఇండియన్ యూనియన్ని ఎవరు కూడా బ్రేక్ చేయలేరు అన్నట్లుగా. ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నామంటే సేమ్ మీనింగ్. ఈవెన్ ఇఫ్ యూ టేక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో డిఫరెంట్ స్టేట్స్ అనేవి ఉన్నాయి కదా, అవి ఎప్పుడైనా కావాలి అనుకుంటే అమెరికా యూనియన్ నుంచి అవి బయటికి వచ్చేయగలవన్నమాట. సో దాన్ని డిస్ట్రక్టబుల్ స్టేట్స్ అని అంటాం. బట్ ఇండియా ఇండిస్ట్రక్టబుల్ స్టేట్స్ కింద చూస్తామన్నమాట. స్టేట్స్ ఎప్పుడు కూడా సెంటర్ నుంచి బయటికి రావడానికి లేదు. అయితే యూ మే థింక్, సార్ స్టేట్కి నచ్చకపోతే బయటకు వచ్చే పవర్ ఉండాలి కదా, అలా లేకపోవడం వల్ల స్టేట్కి అన్యాయం మోసం చేస్తున్నట్టు కదా, స్టేట్ని దౌర్జన్యంగా చేసి ఉంచడం కదా అని అనుకోవచ్చు. బట్ నో, క్లియర్. ఇండిపెండెన్స్ అనేది చాలా కష్టపడి తీసుకొని రావడం జరిగింది మన ఫోర్ ఫాదర్స్. సో చిన్న చిన్న ఇష్యూస్ వల్ల కొన్ని స్టేట్స్ అనేవి ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ ఒకవేళ ఏ విధమైన తగువులు క్లాషెస్ ఉన్నప్పటికీ కూడా అవి పొలిటికల్ మార్గాలుగా మాత్రమే అన్వేషించుకోవాలి తప్ప ఏ స్టేట్ కూడా ఇండియా నుంచి బయటికి వెళ్ళడం అనే కాన్సెప్ట్ లేదు అని చెప్తూ దీన్ని తీసుకొని రావడం అనేది జరిగిందనమాట. రైట్, ఎస్. సో ఈ విధంగా ప్రజలందరూ కూడా కమ్యూనల్ ఫీలింగ్స్ అంటే ది రిలీజియస్ ఫీలింగ్స్ కానీ, లింగ్విస్టిక్స్ ఫీలింగ్స్ కానీ, కాస్ట్ ఫీలింగ్స్ కానీ, రీజనల్ ఫీలింగ్స్ కానీ ఇట్లాంటివి ఏవీ లేకున్నా అందరూ కూడా కలిపి ఉంటారనమాట. రైట్, అర్థమైంది కదమ్మా. సో ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్హుడ్ మాత్రమే కాదు, ఇట్ ప్రమోట్స్ ది డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. అండ్ వాటిలో ఎంత మీనింగ్ ఉంది, ఆర్టికల్ 1 యొక్క నేచర్ అండ్ ఆర్టికల్ 1 కూడా నేను ఇక్కడ పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. రైట్, సో దీంతో మనం ఎవ్రీ కాన్సెప్ట్ ఆఫ్ ప్రియాంబుల్, దట్ ఈస్ ద కీ వర్డ్స్, ఎక్కడి నుంచి సావర్నిటీ, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీతో సహా మొత్తం అంతా క్లియర్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. రైట్, ఎస్. అండ్ నెక్స్ట్ మనం మిగిలిన పార్ట్ ఆఫ్ ప్రియాంబుల్ అనేది చూద్దాం. అర్థం చేసుకోవాలి, కాంప్రహెన్సివ్ వేలో ఎట్లా రాయాలి అనేది మనం ఇంతవరకు పూర్తిగా నేర్చుకున్నాం, అవునా? అయితే దిస్ ఈజ్ ఎ జనరల్ క్వశ్చన్, దిస్ మైట్ బి ఆస్క్ ఎనీవేర్, లైక్ యూపీఎస్సీ మీ మెయిన్స్ బోర్డులోనైనా సరే, ఐ మీన్ ఇంటర్వ్యూ బోర్డులో అయినా సరే, మెయిన్స్ క్వశ్చన్స్లో కానీ ఎక్కడైనా కూడా అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. దట్ ఈజ్ ది సిగ్నిఫికెన్స్. అసలు దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? అంత గొప్పది కాబట్టే దీన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫ్రంట్ పేజ్లో పెట్టడం అనేది జరిగింది, అవునా, ప్రియాంబుల్ని. సో అయితే దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, రైట్, ఆఫ్ కోర్స్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రియాంబుల్ లైస్ ఇన్ ఇట్ సెల్ఫ్ అని గుర్తుంచుకోండి. దాని యొక్క గొప్పతనం అనేది దాంట్లోనే ఉంది. దానిని ఎవరూ కూడా గొప్పగా చేసినందువలన అది గొప్పగా అవ్వలేదు. తన లోపల అంటే ప్రియాంబుల్లో ఉన్న ప్రతి వర్డ్ కూడా ఇండియన్ ఫిలాసఫీని, ఇండియన్ నెస్ని, ఇండియాకి రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై అండ్ చూపించే విధంగా ఈ కీ వర్డ్స్ని అమర్చబడడం జరిగింది, అవునా. సో అందుకనే జనరల్గా ఏమని చెప్తారు అంటే ప్రియాంబుల్ ఈజ్ ది బేసిక్ ఫిలాసఫీ అని అంటారనమాట. రైట్, సో ఇండియాలో ఉన్న కొన్ని ప్రిన్సిపల్స్ కానీ ఆర్ ఐడియాలజీస్ కానీ వాటన్నిటికీ కూడా ఇదొక బేసిక్ ఐడియాని ఇస్తుంది అని చెప్తున్నారు. దిస్ ఈస్ ద బేసిక్ ఫిలాసఫీ అండ్ దిస్ ఆల్సో ప్రొవైడ్ ది ఫండమెంటల్ వాల్యూస్. అసలు ఇండియన్స్కి కావాల్సిన వాల్యూస్, దో ఇట్ మైట్ బి ద పొలిటికల్ వాల్యూస్, ఎటువంటి పొలిటికల్ వాల్యూస్ అనేవి ఉండాలి, ఎటువంటి మారల్ వాల్యూస్ అనేవి ఉండాలి, అండ్ ఎటువంటి రిలీజియస్ వాల్యూస్ అనేవి ఉండాలి అనేది కూడా మనకి ప్రియాంబుల్ ఇవ్వడం అనేది జరిగింది. రైట్, సో అందరినీ సమానంగా చూడడం అయితే కానివ్వండి, ఆర్ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి, బ్రదర్హుడ్ ఫీలింగ్స్తోనే ఉండాలి అయితే కానివ్వండి, అండ్ ఇంటిగ్రిటీగా ఉండాల్సిన ప్రతి ఇంపార్టెంట్ కూడా, అండ్ రిలీజియన్, లిబర్టీ ఆఫ్ ఫెయిత్, ఇట్లాంటివన్నీ కూడా మనకి ప్రియాంబుల్ అనేది ఇవ్వడం జరిగింది. అందుకనే ఈ ప్రియాంబుల్ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది ఇట్ కెనాట్ బి మెన్షన్డ్ ఇన్ ఏ సింపుల్ వర్డ్స్. రైట్, ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, ఈ ప్రియాంబుల్ అనేది ఇట్ ఈస్ ద నోబుల్ విజన్ ఆఫ్ అవర్ ది ఫాదర్స్. క్లియర్. సో ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క నోబుల్ విజన్ని రిప్రజెంట్ చేసే విధంగా ప్రియాంబుల్ని తీర్చిదిద్దడం అనేది జరిగిందనమాట. రైట్, సో అయితే ఇఫ్ యూ సీ
ద వేరియస్ వర్క్స్ ఆఫ్ మెనీ ప్లేయర్స్. క్లియర్. ఎవరైతే కాన్స్టిట్యూషన్ తయారు చేసేటప్పుడు ఇంపార్టెంట్ ప్లేయర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరి యొక్క డ్రీమ్స్ని, ఆస్పిరేషన్స్ని గ్యాదర్ చేసి దాన్ని ఒక బుక్గా రాస్తే ఎలా అయితే ఉంటుందో అది కాన్స్టిట్యూషన్. అయితే ఆ కాన్స్టిట్యూషన్ని ఒక కన్సైజ్డ్ మెటీరియల్ కింద చూపించేదే ప్రియాంబుల్ అని చెప్తున్నారనమాట. అంత గొప్ప నోబుల్ విజన్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి ఈ ప్రియాంబుల్లో కనిపిస్తుందని చెప్తున్నారు. ఇట్లాంటివన్నీ కనిపించడం వల్లనే ఫ్యూ గ్రేట్ పర్సన్స్ లైక్ సర్ అల్లాది కృష్ణ అయ్యర్ ఇతను ఏమని చెప్తున్నారంటే హీ కాల్డ్ ద ప్రియాంబుల్ అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయడం జరిగింది. అండ్ ఇది కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్రెసెస్. క్లియర్. ద ప్రియాంబుల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ సింప్లీ ఎక్స్ప్రెసెస్. మనం ఇన్ని రోజులు దేని గురించి అయితే కల కన్నామో ఆ కళని ఇది చూపిస్తుంది అని చెప్తున్నారనమాట. అంటే బ్రిటిష్ టైంలో ఇండియన్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో ఆ టైంలో ఏ విధంగా లిబర్టీ వస్తే ఎలా ఉంటుంది, ఇండిపెండెన్స్ అనేది ఎలా ఉంటుంది, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎలా ఉంటాము అనే కళ ఏదైతే ఉందో ఆ కళను ఇది క్లియర్గా చూపిస్తుంది. సో మన థాట్స్ కానీ మన డ్రీమ్స్ కానీ అన్నిటినీ కూడా కన్సైజ్డ్గా చూపించే విధంగా ప్రియాంబుల్ ఉంది అని చెప్పి అల్లాది కృష్ణ అయ్యర్ గారు చెప్పారనమాట. రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, దెర్ ఈజ్ అనదర్ గ్రేట్ స్టాల్వర్ట్ ఆర్ పర్సనాలిటీ దట్ ఈస్ కేఎం మున్షి గారు. హీ కాల్డ్ ఇవి కొన్ని వేరియస్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్ ఆర్ ది ఎంసీక్యూ లాంటి క్వశ్చన్స్లో ఇస్తారమ్మా. కేఎం మున్షి గారు ఏమని చెప్పడం జరిగింది అంటే ప్రియాంబుల్ అనేది ఇట్ ఈజ్ ఏ హోరోస్కోప్ అని చెప్పడం జరిగిందనమాట. ఇట్ ఈజ్ అ హోరోస్కోప్ ఆఫ్ అవర్ సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. అంటే నథింగ్ బట్ ఇండియా యొక్క హోరోస్కోప్ అది. సార్ హోరోస్కోప్ అంటే ఏంటి? హోరోస్కోప్ అంటే జాతక చక్రం అనమాట. అంటే ఇండియా ఏ విధంగా వెళ్ళబోతుంది అనేది కేవలం ఈ జాతక చక్రం చూస్తే సరిపోతుంది. అంటే ఇండియా యొక్క అడుగులు ప్రజల వైపు వెళ్తున్నాయా, కేవలం ధనికుల వైపు వెళ్తున్నాయా, అసలు గోల్స్ ఏంటి, ఏ విధంగా ఈ సమాజాన్ని సృష్టించాలనుకుంటుంది, ఇంటర్నేషనల్ వైడ్గా ఎటువంటి రోల్ తీసుకోవాలనుకుంటుంది, అండ్ ఇండియాలో ఉన్న ప్రజలకు అసలు ఏం ఇవ్వాలనుకుంటుంది, ఇట్లాంటివన్నీ కూడా మనం ఈ హోరోస్కోప్ అంటే నథింగ్ బట్ ప్రియాంబుల్లో చూస్తే అర్థమైపోతుంది అని మీనింగ్ అనమాట. అండ్ ఇతను మాత్రమే కాదు, దెర్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ పర్సన్ పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ. క్లియర్. పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ ఇతను ఏమని చెప్పారంటే ఈ ప్రియాంబుల్ అనేది ఇట్ ఈజ్ ద ప్రీషియస్ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే వన్ ఆఫ్ ది ప్రీషియస్ చాలా విలువైన పార్ట్ కింద అభివర్ణించడం అనేది జరిగిందనమాట. ప్రియాంబుల్ అనేది కీ టు ద కాన్స్టిట్యూషన్, మన హోల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే ఇంపార్టెంట్ కీ అని చెప్తున్నారు. అండ్ దిస్ ఈజ్ ద జ్యువెల్ సెట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. క్లియర్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చాలా ముత్యాలు, రత్నాలు అంటే ఫండమెంటల్ రైట్స్ కానీ, డిబిఎస్పీస్ కానీ, ఫండమెంటల్ డ్యూటీస్ కానీ, జ్యుడిషియరీ కానీ ఇట్లాంటి వాటన్నిటి గురించి రాసి ఉన్నా కదా, దాంట్లో ఈ ప్రియాంబుల్ కూడా వన్ ఆఫ్ ది జ్యువెల్ సెట్స్. క్లియర్. దీన్ని చాలా అద్భుతంగా ఇతను వర్ణించడం అనేది జరిగిందనమాట. రైట్. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క వర్త్ తెలియాలి అంటే ప్రియాంబుల్ చూస్తే అర్థమైపోతుంది అని పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ గారు చెప్పారనమాట. ఓకే కదమ్మా. అల్లాది కృష్ణస్వామి అయ్యర్ గారు, కేఎం మున్షి గారు, పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ గారు ఇట్లా వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారో అవన్నీ కూడా కొన్ని ఎగ్జామినేషన్స్లో, గ్రూప్స్ లాంటి ఎగ్జామినేషన్స్లో మనకి ఎంసీక్యూస్గా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో వాటిని కాస్త కాన్సన్ట్రేషన్ చేయండి. రైట్. ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, దెర్ ఈజ్ అ పొలిటికల్ సైంటిస్ట్ దట్ ఈస్ ఎర్న్స్ట్ బార్కర్. సో అతను కూడా ఏమని చెప్పడం జరిగింది అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క కీ నోట్ అనేది ప్రియాంబుల్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాంటి హ్యూజ్ వాల్యూమినియస్ బుక్ అనేది చదివే ముందు ఈ ప్రియాంబుల్ అనేది ఖచ్చితంగా చదవాలి. సో ఒక కీ నోట్, ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని ముందుగానే ఉన్నట్లుగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బుక్స్లో ఫోర్వర్డ్ అని ఇస్తూ ఉంటారు, అవునా? అందుకే జనరల్గా ప్రియాంబుల్ని ఫోర్వర్డ్గా చెప్తారనమాట. అసలు నెక్స్ట్ బుక్లో ఏముంటుంది, ఎలా వెళ్తుంది, ఏంటి ఆ బుక్ అని చెప్పే విధంగా ఫోర్వర్డ్ని రాస్తారు. అలానే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఈ ప్రియాంబుల్ అనేది అటువంటి రోలే ప్లే చేస్తుంది, ఒక కీ నోట్ రోల్ ప్లే చేస్తుంది అని ఎర్న్స్ట్ బార్కర్ గారు చెప్తున్నారనమాట. రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దట్ ఈజ్ ఎం హిదయతుల్లా గారు. క్లియర్. ద ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అతనేమని చెప్పడం జరిగింది అంటే ఈ ప్రియాంబుల్ అనేది ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫస్ట్ టైం ఎప్పుడైతే ఇండిపెండెన్స్ సంపాదించిందో ఆ టైంలో ఒక డిక్లరేషన్ అనేది వాళ్ళు చేసుకున్నారు. ఆ డిక్లరేషన్ లాగా
ఈ ప్రియాంబుల్ అనేది కనిపిస్తుంది అని చెప్తున్నారనమాట. రైట్. అయితే నా వరకు ఇది ఒక కేవలం డిక్లరేషన్ మాత్రమే కాదు, ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క సోల్. క్లియర్. అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే దానికి హార్ట్ అనేది ఉంటే, ఒక బాడీ అనేది ఉండి దాని యొక్క సోల్ ఏంటి అంటే అది ప్రియాంబుల్ అని చెప్తే సరిపోతుంది అన్నట్లుగా హిదయతుల్లా గారు చెప్తున్నారనమాట. రైట్. సో ఈ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈజ్ ఈ ప్రియాంబులే మన పొలిటికల్ సొసైటీలో ఉన్న డిఫరెంట్ ప్యాటర్న్స్ని అది క్లియర్గా డ్రా డౌన్ చేస్తుంది అని చెప్తున్నారనమాట. రైట్. సో ఇది ఎప్పటికీ కూడా ఇలానే ఉంటుంది అన్లెస్ ఏ గ్రేట్ రెవల్యూషన్ చేంజ్ చేస్తే మాత్రం, అంటే ఒక పెద్ద రెవల్యూషన్ వచ్చి చేంజ్ అయితే మాత్రం అంతవరకు కూడా క్లియర్గా ఈ ప్రిన్సిపల్స్ అనేవి ఇట్లానే ఫాలో అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ప్రియాంబుల్ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చాలామంది చెప్తున్నారనమాట. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రియాంబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ప్రిలిమ్స్లోని, మెయిన్స్లోని, ఇంటర్వ్యూలో చాలా చోట్ల ఇది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. రైట్. సో అయితే ప్రియాంబుల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాదా అనేది డిస్కస్ చేద్దాం. అయితే ఇది ఎందుకు వచ్చిందంటే ఎవ్రీవన్ న్యూ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రియాంబుల్. ప్రియాంబుల్ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అందరికీ అర్థమైంది. బట్ అయితే అప్పటికి చాలా వరకు కూడా చాలామంది అయితే ఈ ప్రియాంబుల్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భాగమేనా కాదా అన్న డౌట్ అనేది చాలా వరకు ఉందన్నమాట. రైట్. ఎందుకంటే మీరు ప్రీవియస్ క్లాసెస్ చూస్తే నేను క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఎంటైర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని తయారు చేసిన తర్వాత ప్రియాంబుల్ అనేది రూపుదిద్దడం అనేది జరిగింది. అంటే దీన్ని లాస్ట్లో తయారు చేశారు, అంటే విచ్ షోస్ దట్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నట్లుగా కొంతమంది వాళ్ళ వాదన అనేది వినిపించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. అయితే ప్రియాంబుల్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భాగంగా ఉందా లేదా అని. రైట్. దిస్ ఈస్ వెరిఫైడ్. అయితే ద ఫస్ట్ ఇష్యూ ఎప్పుడు వచ్చిందంటే ఇట్ ఈస్ ఇన్ బెరుబారి యూనియన్ కేస్ అని గుర్తుంచుకోండి. బెరుబారి యూనియన్ కేస్. రైట్. అయితే బెరుబారి యూనియన్ కేస్ 1960కి వెళ్ళే ముందు కాస్త ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ అనేది మీకు ఇక్కడ చెప్తున్నాను. రైట్. సో వాట్ ఈస్ దిస్ బెరుబారి యూనియన్? బెరుబారి అనేది ఇట్ ఈస్ ఎ రీజియన్ ఇన్ పాకిస్తాన్, అంటే ప్రెజెంట్ డే బంగ్లాదేశ్ అనమాట. రైట్. ప్రెజెంట్ డే బంగ్లాదేశ్లో ఉందన్నమాట. అయితే పూర్తిగా బంగ్లాదేశ్లో లేదు. బెరుబారి అనేది ఒక ఎన్క్లేవ్ అనమాట. ఎన్క్లేవ్ అంటే దిస్ ఈస్ కంప్లీట్ రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద రీజన్. అయితే ఒక సైడ్ ఈ రోజుకి ప్రాపర్గా ఎట్లా ఉంది అంటే హాఫ్ ది పార్ట్ దిస్ ఈజ్ పార్ట్ ఇన్ ఇండియా అండ్ దిస్ ఈజ్ ప్రెజెంట్ డే బంగ్లాదేశ్. అయితే ఈ అగ్రిమెంట్ గురించి అనమాట. ఇనీషియల్గా ఇది కాస్త క్లాషెస్లో ఉండేది. గవర్నమెంట్ ఏమనుకుంది అంటే ఇన్ ద టైమ్ ఆఫ్ 1958లో ఒక అగ్రిమెంట్ అనేది చేసుకుంది పాకిస్తాన్తో. ఎందుకంటే ప్రెజెంట్ డే బంగ్లాదేశ్ 1960s ఆ టైంలో పాకిస్తాన్ చేతుల్లో ఉండేది కదా. రైట్. సో పాకిస్తాన్తో ఒక అగ్రిమెంట్ అనేది చేసుకుంది సో దట్ ఈ బెరుబారి ఎన్క్లేవ్ ఏదైతే ఉందో దీన్ని హాఫ్ ఆఫ్ చేసుకుందాము అని. రైట్. సో అయితే కొంతమంది ఈవెన్ ఈ అగ్రిమెంట్ అయిన తర్వాత దీనిలో నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈస్ అన్ ఆర్టికల్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 143. ఆర్టికల్ 143 ఏమని చెప్తుంది అంటే ప్రెసిడెంట్ ఎప్పుడైనా సరే, గుర్తుంచుకోండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైనా సరే సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ వాళ్ళకి హీ కెన్ ఆస్క్ సమ్ లీగల్ డౌట్స్. క్లియర్. సో అంటే 143 ప్రకారం అయితే ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కొంత ల్యాండ్ని వేరే కంట్రీకి ఇచ్చే కెపాసిటీ ఉందా లేదా అని దాని మీద ఈ కేసు అనేది వచ్చిందనమాట. సో ఏమైంది? ఆర్టికల్ 143 ప్రకారం ఒక్కసారి చూడండి. ఆర్టికల్ 143 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి అడిగారనమాట, ఈ విధంగా మేము ఇవ్వచ్చా, 1958 అగ్రిమెంట్ అనేది చెల్లుతుందా లేదా అని రిక్వెస్టింగ్గా 143 ప్రకారం పంపించారు. దాన్నే మనం ఓవరాల్గా బెరుబారి యూనియన్ కేసు కింద చూస్తామన్నమాట. అయితే ఇది తర్వాత సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టు ఈ కేసులోనే డిఫరెంట్ జడ్జిమెంట్స్ అనేవి పాస్ చేయడం జరిగింది. అదంతా మనకు అవసరం లేదు. అయితే ఈ జడ్జిమెంట్లోనే ప్రియాంబుల్ గురించి ప్రస్తావన అనేది వచ్చిందనమాట. అప్పుడు ప్రియాంబుల్ అనేది పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనా అని అంటే ఎందుకు సార్ ఈ బెరుబారి ఒక ఎన్క్లేవ్, ఒక రీజియన్, ఒక ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ప్రియాంబుల్ అనేది వచ్చింది అంటే రైట్. ఇఫ్ యూ కుడ్ రిమెంబర్ ద వర్డ్స్ లైక్ యూనిటీ, క్లియర్, బ్రదర్హుడ్ ఇట్లాంటివి ఏం చేస్తున్నాయి, ఇప్పుడు ఒక రీజన్ అంతా కూడా ఇంతవరకు ఇండియాలో ఉంది, దాంట్లో కొద్ది పార్ట్ వేరే కంట్రీకి ఇస్తున్నామంటే అక్కడ యూనిటీ అనేది ప్రాబ్లం అవుతుంది, అవునా? అండ్ బ్రదర్హుడ్ ఫీలింగ్స్ అనేవి ఇంకా వాళ్ళకుండా వాళ్ళు వేరే కంట్రీలోకి వెళ్ళిపోతున్నారు అంటే ఇట్ ఇన్ ఏ వే
affecting the fundamental values, that is the preamble of Indian Constitution ని అది ఎఫెక్ట్ చేస్తుంది. సో అందుకనే అయితే ఇప్పుడు ప్రియాంబుల్లో ఏమైనా చేంజెస్ చేయాలా, దీంట్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏమైనా తీసుకొని రావాలా, అసలు ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటూ వాళ్ళు సుప్రీంకోర్టుని అడిగితే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తుందన్నమాట. ఏంటి, అఫ్కోర్స్ ప్రియాంబుల్ అనేది చాలా సిగ్నిఫికెన్సే, ఈవెన్ ఎటువంటి డౌట్ కూడా లేదు. బట్ కొన్ని ఆర్టికల్స్ ఏవైతే ప్రియాంబుల్లో ఇవ్వడం జరిగిందో వాటిలో క్లారిటీ అనేది మిస్ అవుతుంది, కొంత యాంబిగ్విటీ అనేది ఉంది. యాంబిగ్విటీ అంటే ఏంటి, యాంబిగ్విటీ అంటే పూర్తిగా క్లియర్గా లేకపోతే దాన్ని యాంబిగ్యూయస్ అని అంటాం, విచ్ ఈజ్ నాట్ క్లియర్ అని గుర్తుంచుకోండి, రైట్. సో అయితే అవి క్లియర్గా లేకపోవడం వలన యాజ్ ఆఫ్ నౌ మనం చూసినంత వరకు కూడా ప్రియాంబుల్ అనేది ఇట్ ఈజ్ నాట్ ఏ పార్ట్ అని చెప్పడం జరిగింది. అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ అనేది పార్ట్ కాదు అని చెప్పడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ద 1973లో కేశవనంద భారతి కేసులో సుప్రీంకోర్టు తను ఇచ్చిన ఎర్లియర్ జడ్జిమెంట్ని రివర్స్ చేస్తూ ఇట్ క్లియర్లీ సేస్ దట్ ఎస్ ప్రియాంబుల్ ఈజ్ ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగిందనమాట, రైట్. సో ఈ కేసెస్ గురించి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం అనేది లేదు. బట్ గుర్తుంచుకోండి, ప్రియాంబుల్ అనేది పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే యూ కెన్ క్లియర్లీ టెల్. బెరుబారి యూనియన్ కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా నో ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చిన 1973 కేశవనంద భారతి కేసులో మాత్రం క్లియర్గా ప్రియాంబుల్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది అని చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చిన ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ క్లారిటీ ఇస్తూ 1995లో దెర్ ఈస్ అ కేస్ దట్ ఈస్ ది LIC ఇండియా కేస్. ఈ LIC ఇండియా కేస్, ఈ కేసులో క్లియర్గా సుప్రీంకోర్టు మళ్ళీ రీఐటరేట్ చేసింది. ఏమని రియేట్ చేసింది, ఎస్ ప్రియాంబుల్ ఈజ్ అన్ కంప్లీట్ పార్ట్, అండ్ కంప్లీట్ పార్ట్ మాత్రమే కాదు ఇట్ ఈస్ ది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. అంటే కాన్స్టిట్యూషన్ నుంచి వేరు చేయలేని ఒక ఇంపార్టెంట్ పార్ట్ కింద దీన్ని అభివర్ణించడం అనేది జరిగిందనమాట, రైట్. అయితే దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆస్క్, ఇట్లా ఇంత ఇంపార్టెంట్ అయి ప్రియాంబుల్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే భాగమైతే ముందుగా ఎందుకు తయారు చేయలేదు, లాస్ట్లో తయారు చేశారని. అయితే దానికి సమాధానంగా చాలామంది ఏం చెప్తారు అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని తయారు చేసిన తర్వాత అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది అని చాలామందికి తెలుస్తుంది. దానిని సమ్అప్ చేస్తూ ఒక ప్రియాంబుల్ ఫోర్వర్డ్ నోట్ అనేది ఉంటూ ఆ ఫోర్వర్డ్ నోట్ అనేది మొత్తం కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా కానీ గాడి తప్పే విధంగా కానీ వెళ్ళకుండా ప్రాపర్గా వెళ్ళాలి అన్న ఉద్దేశంతో, అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏదైతే ఉందో దాన్ని సింపుల్గా చూడాలి అంటే ఒక పేజ్లో తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్ ఉండాలి అని చెప్పి ఆ తర్వాత ప్రియాంబుల్ని తయారు చేయడం జరిగింది, అంతే తప్ప ఇంకేమీ కాదు. ఈ రోజుకి కూడా ప్రిన్సిపల్స్ ఏవైతే ప్రియాంబుల్లో మెన్షన్ చేసి ఉన్నాయో అవి చాలా కాంప్రహెన్సివ్గా రిలవెన్స్గా ఉండడం అనేది జరుగుతుందన్నమాట, రైట్. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ క్లియర్, రైట్. సో ప్రియాంబుల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనా కాదా అని మనకి క్లియర్గా కేస్ లాస్తో సహా చూసుకున్నాం, రైట్. ఎస్. అండ్ నెక్స్ట్ ఉండమ్మా, అయితే దెర్ ఆర్ 2 things ఇవి జనరల్గా ఎగ్జామినేషన్స్లో అడుగుతూ ఉంటారు. దట్ ఈజ్ ఈ ప్రియాంబుల్ అనేది సోర్స్ టు ది లెజిస్లేచర్, అంటే లెజిస్లేటివ్ పవర్కి సోర్సా అంటే నో. అండ్ ఇది ఒక ఎగ్జిక్యూటివ్ పవర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెజిస్లేచర్కి ఎటువంటి సోర్స్ కాదు ఆర్ ఎటువంటి ప్రొహిబిషన్ కూడా కాదు అని చెప్తున్నారనమాట, రైట్. సో అందుకనే ప్రియాంబుల్ ఈజ్ నైదర్ ఏ సోర్స్ ఆఫ్ పవర్ టు లెజిస్లేచర్ నార్ ఏ ప్రొహిబిషన్ అని అంటారనమాట. అసలు ఇండియన్ లెజిస్లేచర్స్ని ఏ విధంగా కూడా ఇది డిస్కరేజ్ చేయదు అని చెప్తున్నారు. అండ్ దీన్ని చూసి ఇదే పవర్ కింద కన్సిడర్ చేసి దీని నుంచి వచ్చే పవర్స్తో మాత్రమే లెజిస్లేచర్ నడుస్తుంది అని కూడా రాంగ్ అని చెప్తున్నారనమాట. అండ్ క్లియర్గా చెప్తున్నారు దిస్ ఈజ్ ది నాన్ జస్టిషియబుల్ పార్ట్ అని చెప్తున్నారనమాట. నాన్ జస్టిషియబుల్ పార్ట్ అంటే ఏంటి, రైట్. సో చూడమా, ఎప్పుడైతే ఒక పార్ట్ అనేది జస్టిషియబుల్ పార్ట్ అని అంటామో అది వైలేట్ అయితే వెంటనే మనం సుప్రీంకోర్టు దగ్గరికి కానీ హైకోర్టు దగ్గరికి కానీ వెళ్ళగలం అనమాట, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ వాల్యూస్ అనేవి డౌన్గ్రేడ్ అయినా డిగ్రేడ్ అయినా వెంటనే వ్యక్తులు హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకి కానీ వెళ్ళగలరు. సో నాన్ జస్టిషియబుల్లో వీళ్ళు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళలేరు. ఇచ్చిన ప్రొవిజన్స్లో ఏవైనా వైలేట్ అయినా సరే
సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్ళలేకపోతే దాన్ని నాన్ జస్టిషియబుల్ అని అంటామన్నమాట. అండ్ ఈ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ది నాన్ ఎన్ఫోర్సబుల్ అని కూడా గుర్తుంచుకోండి. నాన్ ఎన్ఫోర్సబుల్ అంటే ఏంటి? కేవలం అవి యూజ్ చేయకపోతే పెడితే మాత్రమే కాదు, ఈవెన్ నాన్ ఎన్ఫోర్సబుల్ కూడా అని చెప్తున్నారు. అంటే ప్రియాంబుల్లో ఎలా ఉంది, దీన్ని ఎలానే చేయించండి అని కూడా సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి అడగలేము. దాని మీనింగే నాన్ జస్టిషియబుల్, నాన్ ఎన్ఫోర్సిబుల్ అని అంటారనమాట. ఫండమెంటల్ రైట్స్కి ఎన్ఫోర్సిబిలిటీ కెపాసిటీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడాలంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఏ వ్యక్తి కూడా మనకు తెచ్చి ఇవ్వాల్సిన అవసరం అనేది లేదు. సో మనం కంటిన్యూస్గా మాట్లాడే కెపాసిటీ అనేది మనకు ఉంటుంది. ఆర్ యు గెటింగ్? సో ఇది ఒక ఎన్ఫోర్సిబుల్ పార్ట్, ఎందుకంటే దానికంటూ సపరేట్గా లెజిస్లేషన్స్ ఏం అవసరం లేదు, అది ఎన్ఫోర్సిబుల్ అయిపోతుంది అనమాట. నాన్ ఎన్ఫోర్సిబుల్ అంటే సెల్ఫ్గా ఎన్ఫోర్స్ అవ్వలేదు. ఒకవేళ దీంట్లో ప్రొవిజన్స్ ఏవైనా కంటిన్యూ అవ్వాలి అంటే ఐ మీన్ దీన్ని ఒకవేళ వైలేట్ చేస్తే కేసెస్ ఉంటాయి అని అట్లా చెప్పినంత వరకు కూడా జనరల్గా అట్లాంటివి ఏమీ ఉండవు అనమాట. దాన్ని నాన్ ఎన్ఫోర్సిబుల్ పవర్స్ అని అంటాం. ఓకేనా? ఎటువంటి లెజిస్లేషన్ లేకపోతే ఎన్ఫోర్సిబిలిటీ అంటాం. నాన్ ఎన్ఫోర్సిబిలిటీ అంటే లెజిస్లేషన్ అనేది ఉండాలి ఇంప్లిమెంటేషన్లోకి రావాలంటే. ఓకేనా? రైట్. సో దిస్ కంప్లీట్లీ షోస్ దట్ ప్రియాంబుల్ ఈజ్ ది పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని మనం చూస్తామన్నమాట. లాస్ట్లో మనకి ఎంటైర్ ఈ ప్రియాంబుల్ చాప్టర్లో లాస్ట్ టాపిక్ అమ్మా, దట్ ఈస్ కెన్ వీ అమెండ్. క్లియర్? కెన్ వీ అమెండ్ ది ప్రియాంబుల్ అంటే ఆన్సర్ ఈజ్ సింప్లీ ఎస్. అయితే ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైతే బెరుబారి యూనియన్ కేసులో ప్రియాంబుల్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భాగం కాదు అని వచ్చిందో, అయితే దెర్ ఈజ్ అనదర్ ఆర్టికల్ దట్ ఈస్ కాల్డ్ ఆర్టికల్ 368 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీని ప్రకారం దట్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని వర్డింగ్స్ని, ఫ్రేజింగ్స్ని అమెండ్ అనేది చేయగలం అన్నమాట. రైట్. సో వాటిని అమెండ్ చేయగలమా? ప్రియాంబుల్ అనేది ఎప్పుడైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భాగం కాదు అని బెరుబారి యూనియన్లో చెప్పారో, అయితే దాన్ని అమెండ్మెంట్ చేయలేమా మరి ఇంకా అని క్వశ్చన్స్ అనేవి రావడం జరిగిందనమాట. రైట్. అండ్ నెంబర్ ఆఫ్ సుప్రీంకోర్టు కేసెస్ అయ్యాయి. సుప్రీంకోర్టు కేసెస్ తర్వాత కోర్ట్స్ క్లియర్గా చెప్తున్నాయి ఏంటి అని. రైట్. సో ప్రియాంబుల్ని లైక్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాగా వాటిలో చేంజెస్ అనేవి చేయగలరు అని చెప్తున్నారనమాట. రైట్. సో అయితే ఆర్టికల్ 368 అనేది దీనికి కూడా వర్తిస్తుంది అని చెప్పడం అనేది జరిగిందనమాట. రైట్. సో ఫార్ నాకు ఒకసారి చెప్పండి, ఎన్నిసార్లు మనకి ప్రియాంబుల్ అనేది అమెండ్మెంట్ అయింది? రైట్. ఎస్, దట్ ఈస్ వెరీ ఫైన్. కేవలం ఒకసారి మాత్రమే మనకి ఎంతవరకు ప్రియాంబుల్ అనేది అమెండ్మెంట్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ 1976లో క్లియర్గా మీరు చూసినట్లయితే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వచ్చింది. అప్పుడే మనకి ప్రియాంబుల్లో కొత్త 3 వర్డ్స్ని యాడ్ చేయడం అనేది జరిగింది. అండ్ వీ హ్యావ్ రిపీటెడ్ సో ఫార్. రైట్. సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ ఇట్లాంటి రైట్ ఈ 3 కూడా మనకి 1976లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో అమెండ్ అయినవి. అండ్ తర్వాత ఇంకెప్పుడు కూడా మనకి ప్రియాంబుల్లో అమెండ్మెంట్స్ అనేవి తీసుకొని రాలేదు. బట్ అమెండ్మెంట్ చేయొచ్చా అంటే ఎస్, వెరీ హ్యాపీగా కాన్స్టిట్యూషన్లో ఏ ప్రొవిజన్ అయినా సరే ఏ విధంగా అమెండ్మెంట్ చేస్తామో అట్లాగే ప్రొసీజర్స్తో ప్రియాంబుల్ని కూడా అమెండ్మెంట్ చేయొచ్చు అని చెప్పడం జరిగిందనమాట. రైట్.